ఎన్ కన్వెన్షన్లో అక్రమ కట్టడాలను హైడ్రా కూల్చివేయడం సంచలనంగా మారింది. తెల్లవారుజామునే బుల్డోజర్లను రంగంలోకి దింపిన హైడ్రా 3 గంటల్లో అక్రమ కట్టడాలను నేలమట్టం చేసింది. కూల్చివేతలను ఆపాలని హీరో నాగార్జున హైకోర్టుకు వెళ్లారు. అటు హైడ్రా కమిషనర్ తాము చట్ట ప్రకారమే కూల్చివేతలు చేపట్టామన్నారు. చెరువులో నిర్మించిన కట్టడాలనే కూల్చివేశామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. మరోవైపు చెరువులోని కట్టడాలను ధ్వంసం చేసిన హైడ్రాకు జనాల నుంచి ఫుల్ సపోర్ట్ లభిస్తుంది. హైడ్రా కూల్చివేతలు, పార్టీల రియాక్షన్, ప్రజల అభిప్రాయాలు, ఇలా ప్రతి అంశంపై ఇవాళ డిబేట్లో మనం చర్చించబోతున్నాం. నాతో పాటు డిబేట్లో పాల్పంచుకుంటున్నారు భారతీయ జనతా పార్టీ నుంచి వాసుదేవరావు గారు, అలాగే బీఆర్ఎస్ నుంచి దిలీప్ రెడ్డి గారు, విశ్లేషకులు డాక్టర్ జయరాం గారు, మరి కాసేపట్లోనే కాంగ్రెస్ పార్టీ నుంచి కత్తి వెంకటస్వామి గారు కూడా మనతో పాటు జాయిన్ అవుతారు. అందరికీ నమస్కారం. ముందుగా దిలీప్ రెడ్డి గారు, మీతోనే స్టార్ట్ చేస్తున్నా. దిలీప్ రెడ్డి గారు, ఈ హైడ్రా దూకుడు ఈ రోజు జరిగినటువంటి పరిణామాలు అన్ని కూడా చూసుంటారు, ఏమంటారు? ఒకటి, హైడ్రాని ఖచ్చితంగా మేము స్వాగతిస్తాం. హైడ్రా దేని గురించి అయితే ఈరోజు నిర్మించిర్రో, హైడ్రాని దేని గురించి అయితే ఫామ్ చేసిర్రో, ఒక జీవో 99 తీసుకొచ్చి విపత్తుల నివారణ, ఆస్తుల పరిరక్షణ. ఓకే, మనం అందరం ఏం మాట్లాడుతున్నాం అంటే ఫామ్ హౌస్ లు కొడుతురు అని. కానీ అసలు ఎవరైనా ఫార్మింగ్ చేస్తలేరు. ఈ ఫామ్ హౌస్ లు అనే కంటే వాటిని గెస్ట్ హౌస్ లు అంటే బాగుంటుందని అభిప్రాయం ఫస్ట్. ఓకే, ఇంకొకటి ఎట్లా చూస్తా ఉన్నానంటే ఈరోజు సొంత పార్టీ నేతలనే బ్లాక్ మెయిలింగ్ చేయడానికి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఉపయోగిస్తున్నారేమో అని అనుమానం కలుగుతా ఉంది. మాకు హైడ్రా పనితరం కానీ రంగనాథ్ గారి మీద ఎటువంటి ఆరోపణలు చేయదలుచుకోలేదు, ఎందుకంటే తను ఒక స్వచ్ఛమైన ఆఫీసర్. కానీ తనని ఈ ప్రభుత్వం ఎట్లా వాడుతున్నది అనేది మనం క్వశ్చన్ చేయాలి. ఈరోజు గండిపేట్ జలాశయానికి సంబంధించి జలమండలి దగ్గర మనం చూస్తా ఉంటే 2 రకాల FTL వాల్యూస్ ఎట్లుంటాయి. 1792 అడుగులని ఒక దగ్గర రాయి పెడతారు, 1790 అని ఇంకొక దగ్గర రాయి పెడతారు. అది ఎట్లా పెడతారని చెప్పేసి ఫస్ట్ క్లారిఫికేషన్ ఇవ్వాలి. అదే కాకుండా మనం ఇంకా ఒకటి చూస్తా ఉంటే హైడ్రా పరిధి ఎంత వరకు ఉండాలి? హైడ్రా పరిధి మన ఔటర్ రింగ్ రోడ్ లోపల వరకే ఉండాలి. కానీ మనం చూస్తా ఉంటే నిన్న హైడ్రా పరిధి దాటి 15 కిలోమీటర్లు పోయి అప్పోజిగూడ దగ్గర ఉన్నటువంటి ఒక 3 అంతస్తుల భవనాన్ని కూల్చిర్రు. వారు ఏ రకంగా భవనాన్ని కూల్చిర్రు అంటే ముందేమైనా నోటీసులు ఇచ్చిర్రా? అసలు వాళ్ళ పరిధిలకే రాదు కదా, అది ఎట్లా కూల్చిర్రు? ఇట్లాంటివి చూడాలి. అంటే ఇది కక్షపూరితంగా కక్ష సాధింపులో భాగంగా చూస్తాం. ఇట్లా చూస్తా పోతుంటే మన V6 వివేక్ గారిది ఉంది, దాన్ని ముట్టుకోరు. పట్న మహేందర్ రెడ్డి గారిది ఉంది, దాన్ని ముట్టుకోరు. KVP రామచంద్రరావు గారిది ఉంది, దాన్ని ముట్టుకోరు. గుత్తా సుఖేందర్ రెడ్డి గారిది ముట్టుకోరు. అవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. దిలీప్ రెడ్డి గారు అన్ని ఇంటి గురించి కూడా మాట్లాడదాం. ఏదైతే మీరు ఎవరి పేర్లు అయితే ప్రస్తావించారో వాటి గురించి కూడా. ఇవాళ జరిగినటువంటి పరిణామాలు ఏంటి? ఎన్ కన్వెన్షన్ గురించి విస్తృతమైనటువంటి చర్చ జరుగుతుంది కదా, ఏంటి ఎన్ కన్వెన్షన్ గురించి ఏం చెప్తారు? ఎన్ కన్వెన్షన్ ఎట్లా చూస్తామంటే ఎన్ కన్వెన్షన్ చట్ట ప్రకారం లేకపోతే కూలగొడతారు. మేము 2014లో కూలగొట్టడానికి ప్రయత్నిస్తే ఆ రోజు స్టే తీసుకొచ్చుకున్నారు కోర్టు నుంచి. కాబట్టి మేము చట్టాన్ని, న్యాయాన్ని గౌరవించి మేము చట్టాన్ని ఫాలో అయినాం. ఈ రోజు వాళ్ళు కూలగొట్టడాన్ని, అది నిజంగా తుమ్మిడికి సంబంధించినటువంటి చెరువు, తుమ్మిడి చెరువులో ఉంటే వాళ్ళు ఎంతైతే ఆక్రమించారో దాన్ని కూలగొడతారు. ఏ ప్రభుత్వం ఉంటే ఎందుకు కూలగొట్టొచ్చు, కానీ చట్ట ప్రకారం జరిగితే మేము స్వాగతిస్తాం. ఓకే, రైట్. వాసుదేవరావు గారు, నా ఆడియో ఓకేనా? మీరు మ్యూట్ లో ఉన్నట్టున్నారు, ఒకసారి చెక్ చేయరా? ఇప్పుడు క్లియర్ గా ఉంది. వాసుదేవరావు గారు, మీరు ఏమంటారు? ఈ రోజు జరిగినటువంటి పరిణామాలు, గత కొద్ది రోజులుగా హైడ్రా హడావిడి అనేది మనం చూస్తూనే ఉన్నాం. ఈ రోజు కొంత ఎక్స్ట్రీమ్ గా పరిణామాలు చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. ఇమీడియట్ గా నాగార్జున కోర్టుకు కూడా వెళ్లారు. కోర్టుకు వెళ్లి ప్రస్తుతానికి కొంత ఉపశమనం అయితే ఆయన పొందినట్టు కూడా కనిపిస్తుంది. ఓవరాల్ గా అసలు హైడ్రా పనితీరు మీద మీరు ఏమని చెప్తారు? అంటే తప్పకుండా దిలీప్ రెడ్డి గారు చెప్పిన విధంగా, అంటే ముందుగా జీ న్యూస్ ప్రేక్షకులు, అదేవిధంగా ప్యానెల్లోని పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఈ హైడ్రా ఏదైతే పనులు చేపట్టిందో తప్పకుండా బాధ్యతమైన ఏ పౌరుడైనా సరే, ఏ రాజకీయ పార్టీ అయినా సరే, ఏ రాజకీయ నాయకుడైనా సరే దీన్ని స్వాగతించాల్సింది. కాకపోతే హైడ్రా అనేది హైడ్రామా కాకుండా చూసుకోవాలి. మనం చూస్తూనే ఉన్నాం, గతంలో అయ్యప్ప సొసైటీలో ఉన్న అక్రమ నిర్ణయాలన్నీ ఈ
తొలగించినట్టుగా బీఆర్ఎస్ ప్రభుత్వం మొదలుపెట్టింది. 2-3 ఏళ్ళు కూలగొట్టింది. ఇక తర్వాత 10 ఏళ్ల తర్వాత వరకు ఆ ఊసు 10 ఏళ్ళు రాజకీయ అంటే అధికారంలో కూడా మళ్ళీ ఆ ఊసి ఎత్తలేదు. గోకుల్ ప్లాట్స్ లో అనేక రకాలైన అక్రమ నిర్మాణాలు జరుగుతున్నారు, అందరూ తెలిసింది. ఏ బ్యాంక్ కూడా అక్కడ ₹1 లోన్స్ ఇవ్వదు. ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే ఏం చేసిందంటే హడావడి చేసి అయ్యప్ప సొసైటీ మెయిన్ రోడ్ ఉంది, ఇప్పుడు కూడా బిల్డింగ్ అట్లే ఉంది, ఒకటి కూలగొట్టి వదిలేశారు అంతే. కూలగొడితే ఇందాక చెప్పారు కదా సొంత పార్టీలను బ్లాక్ మెయిల్ అన్నట్టుగా, ఇప్పుడు వారు అన్ని పార్టీలను బ్లాక్ మెయిల్ చేయడం కోసం ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ సఫలీకృతమైందని దీనివల్ల తెలుస్తుంది మనకి. మరి ఈ రోజు వరకు అయ్యప్ప సొసైటీలో ఉన్న అక్రమ నిర్మాణాలు కావచ్చు, కన్వెన్షన్ కూడా అప్పుడు ఇచ్చామని చెప్పి నిజంగా చిత్తశుద్ధి ఉంటే 10 ఏళ్లలో కోర్టు నుంచి ఎందుకు తెచ్చుకోలేకపోయారు బీఆర్ఎస్? నిజంగా లేదంటే అక్రమం లేదని చెప్పని ఒప్పుకోవాలి. వారు ఏం చెప్తారంటే చట్టాన్ని మేము గౌరవించి, దిలీప్ రెడ్డి గారు ఏం చెప్పాడు, మేము చట్టాన్ని గౌరవించి మేము దాని జోలికి వెళ్ళలేదు, కోర్టులో ఉందని. మరి కోర్టులో ఉన్న దాన్ని ఈ రోజున ఎలా వెళ్తుందంటే ఏ ప్రభుత్వం వెళ్ళదు. నిజంగా దాని మీద ఇంజెక్షన్ ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం వెళ్ళడానికి ఛాన్సే లేదు. మరి నాకు ఎందుకంటే నాకు సబ్జెక్టు కరెక్షన్ నాకు తెలీదు. కోర్టులో ఇంజెక్షన్ ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేయదు. దాని అర్థం ఇప్పుడు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వెళ్ళిందంటే ఇంజెక్షన్ లేనట్టే. కాబట్టి కోర్టు మళ్ళా ఇంజెక్షన్ ఇచ్చింది అంటే దిలీప్ రెడ్డి గారు చెప్పిన పూర్తిగా అవాస్తవం అని అనిపిస్తుంది నాకు. సబ్జెక్టు కరెక్షన్. మీరు చేసింది ఏం చేశారో వాళ్ళు అదే చేస్తున్నారని నేను భావించాను. ఈ రోజున ఇప్పుడు ఇదే ప్రభుత్వం గత 10 ఏళ్లలో 10 ఏళ్లు ఇక్కడ పరిపాలించినప్పుడు వీరికి ఎటువంటి అక్రమ నిర్మాణాలు కనబడలేదా అని నేను అడుగుతున్నాను. 10 ఏళ్లు ప్రభుత్వం మీ దగ్గర ఉంది. తర్వాత కేటీ రామారావు గారు తన ఇంటి మీద అంటే తన లీజుకు ఉన్న ఇంటి మీద ఇప్పుడు నాది కాదు నేను లీజు తీసుకున్నాను చెప్తున్నారు కదా. ఈ నిన్న మొన్న పత్రిక మనం చూస్తున్నాం, ఆయన ప్రెస్ లో కూడా మాట్లాడారు. నేను లీజు తీసుకున్న ఇంటి మీద ఆ డ్రోన్స్ తో పెట్టి చూపించారండి. మరి నిజంగా కేటీ రామారావు గారు ఒక సాక్షాత్ ప్రభుత్వాన్ని నడిపిన వ్యక్తి కాబట్టి అది అక్రమ నిర్మాణమా సక్రమ నిర్మాణమా, అది FTL లో ఉందా లేకపోతే బఫర్ జోన్ లో ఉందా అనేది వారికి తెలియదా? ఈ రోజు మరి నాది కాదని మాట్లాడుతున్నారు. నీది అయినా కాకపోయినా నువ్వు అందులో నివాసం ఒక లీజు తీసుకుని ఉన్నారని చెప్పి పేపర్లో వారు కూడా చెప్పారు. నాది కాదు, నేను వేరే మిత్రుడి దగ్గర నేను లీజు తీసుకున్నానని చెప్పి. కాబట్టి ప్రభుత్వాలన్నీ కూడా అధికారులు రాగానే ఫండ్ రైజింగ్ ప్రోగ్రామ్ అంటారు దీన్ని. ఈ ఫండ్ రైజింగ్ ప్రోగ్రామ్ ప్రకారం ఎక్కడెక్కడ ఎవరిని కొట్టాలి. ఇప్పుడు వారే చెప్తున్నారు, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కూడా మీ ప్రభుత్వం ఉన్న నేను దాకా. ఇప్పుడు మీరు చెప్పే పేర్లన్నీ మీ ప్రభుత్వం ఉన్నోళ్లే, పట్నం అన్ని మీ ప్రభుత్వం ఉన్నోళ్లే. అక్కడి నుంచి మళ్ళీ ఈ ప్రభుత్వంలోకి వచ్చారు. మరి వాళ్ళకి కొట్టాలంటే కొడతారు. మనం నిన్న మీ ప్రభుత్వం ఉన్నారు, వాళ్ళందరూ బీఆర్ఎస్ నాయకులు. మీరు చెప్పిన పేర్లన్నీ బీఆర్ఎస్ నాయకులే ఈ రోజు కాంగ్రెస్ లోకి వచ్చారు. మరి కాంగ్రెస్ లోకి వచ్చిన తర్వాత కూడా వాళ్ళ సొంత పార్టీ నాయకులు అంటే బీఆర్ఎస్ లో నుంచి వచ్చిన కాంగ్రెస్ లో ఉన్న నాయకుల్ని మరి బ్లాక్ మెయిల్ చేయడానికి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నిస్తారని దిలీప్ రెడ్డి గారు చెప్తున్నారు. నాకు అర్థం కాలేదు. ఏది ఏమైనా సరే ఈ హైదరాబాద్ పట్టణంలో విశ్వనగరంగా కావాలి అంటే ఇటువంటి ఆక్రమణలని తొలగాలి. ఏదైతే 426 సబ్జెక్టు కరెక్షన్ 400 పై చిలుగు గొలుసు కొట్టు చెరువులు అని చెప్పి ఆ రోజు చాలా సార్లు బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పింది. అలాగే పత్రాలు కూడా చెప్తున్నాయి. వాటన్నింటిని పునరుద్ధరించగలిగితే నిజంగా ఈ రాష్ట్రానికి ఈ యొక్క హైదరాబాద్ రాజధానికి విశ్వనగరంగా ఇది యొక్క నగరం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి రాజకీయాలతో పాటు రాజకీయాలు చేయదని చెప్పడం లేదు, ఎందుకంటే వాళ్ళు ఉన్నది రాజకీయాలతో పాటు అభివృద్ధి నిజంగా అక్రమాలన్నీ తొలగిస్తారని చెప్పి ఈ సందర్భంగా మేము భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాం. అది ఎవరిదైనా. రైట్. ఓకే వాసుదేవరావు గారు, మనతో పాటు కాంగ్రెస్ పార్టీ నుంచి కత్తి వెంకటస్వామి గారు జాయిన్ అయ్యారు. నమస్తే వెంకటస్వామి గారు. నమస్కారం వెంకటస్వామి గారు. ఏంటి హడావుడి ఉదయం నుంచి కూడా మొత్తం అంతా కూడా పతాక శీర్షికలు అయిపోయినటువంటి సిచ్యువేషన్ హైడ్రా వ్యవహారం అంతా. ఒక పక్క హైడ్రాతో బ్లాక్మెయిల్ చేస్తున్నారని కొంతమంది అంటున్నారు, లేదు హైడ్రా అంతా హైడ్రామా అని మరికొంతమంది అంటున్నారు. మీరేమంటారు అసలు ఈ హైడ్రా వ్యవహారంలో, అలాగే కన్వెన్షన్ విషయంలో జరిగినటువంటి హడావుడి విషయంలో? హడావుడి ఏం లేదండి. ఇప్పుడు వాసుదేవరావు గారు చెప్పినట్టుగా దాని మీద ఆల్రెడీ స్టే ఉండి ఉంటే, దాంట్లో ఇంజక్షన్ ఆర్డర్ ఉండి ఉంటే, 10 ఏళ్ళుగా అదే కొనసాగి ఉండేది ఉంటే మేమెందుకు పోయి దాన్ని డైరెక్ట్ గా కొట్టాం కదా. కాబట్టి గత ప్రభుత్వం పెద్దలు కూడా ఈ ప్రయత్నం చేసినారు. కన్వెన్షన్ కూడతామని అంటే వాళ్ళు కోర్టుకు పోవడమో, కోర్టుకు పోయింది తక్కువ, ఇంటర్నల్ సంజాత చేసుకుంది ఎక్కువ. సో అయ్యప్ప సొసైటీ విషయం కావచ్చు, ఇతరత్ర ఆక్రమితమైనటువంటి కావచ్చు, మల్లారెడ్డి భూమికి సంబంధించినవి కావచ్చు, అన్ని కూడా ఇంటర్నల్ గా పొలిటికల్ ప్రెషర్ అనుకోండి, పొలిటికల్ సంజోత కారణంగా ఇవన్నీ కూడా 10 ఏళ్లలో తెలిసినాయి. దానికంటే ముందు కూడా ఇప్పుడు అట్లా అనుకుంటే
రామోజీరావు ఫిలిం సిటీకి సంబంధించి కూడా నుంచి కూడా ఆరోపణలు ఉన్నాయి. ఆ రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ ఒక ప్రయత్నం చేసింది, అక్కడ కూడా ఇట్లనే స్టే తీసుకోవడం వల్ల ఆగిపోయింది. దాని తర్వాత టీఆర్ఎస్ వచ్చింది, 1,00,000 నాగలు పెట్టి దున్నిస్తా అన్నాడు. 1,00,000 నాగలు కదా, ఒక్క నాగలు కూడా కట్టుకొని పోలేదు, ఆయన ఇంటికి పోయి మంచిగా భోజనం చేసి వచ్చినాడు. ప్రభుత్వాల మీద ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఉన్నట్టయితే వాళ్ళు చేసే ప్రయత్నంలో కొంత లీగాలిటీ అడ్డం వస్తుంది. దానికంటే ఎక్కువైందనంటే పొలిటికల్ ప్రెషర్ అడ్డం వస్తుంది, పొలిటికల్ లాబింగ్ అడ్డం వస్తుంది. సో దాని కారణంగా గత ప్రభుత్వంలో అంతకు ముందు కానీ ఇవాళ ఉన్నటువంటి అనేక, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నది, ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇలా 3 పార్టీలు, తెలుగుదేశం అంటే ఇప్పుడు లేదనుకున్నాం. సో 2 పార్టీలు అయితే ఉన్నాయి కదా, టీఆర్ఎస్ ఉంది, కాంగ్రెస్ ఉంది. సో ఈ 2 పార్టీలు పరిపాలించినప్పుడు కూడా ఇట్లాంటి అక్రమ కట్టణాలు వెలిసినాయి. దాన్ని కూలగొట్టడానికి ప్రయత్నం చేస్తాము. తర్వాత ఈ ఉద్యమ టైంలో మొత్తం అక్రమంగా 1956 బేస్ చేసుకొని మొత్తం ప్రభుత్వ భూములన్నింటినీ కూడా మళ్ళా మేము గవర్నమెంట్ బ్యాక్ తీసుకుంటామని పెద్ద పెద్ద డైలాగులు కొట్టినటువంటి కేసీఆర్ దాని తర్వాత ఏ గోలో దాక్కున్నాడో ఏ ఎలకప్పలో వెళ్ళిపోయినాడో తెలియదు, కానీ అసలు ఒక్క భూమిని, ఒక్క అక్రమ కట్టడాన్ని, ఒక్క భూమిని ముట్టుకున్న పాపన పోలే 10 ఏళ్ళల్లో. ఆ 10 ఏళ్ళల్లో ఆయనే వాళ్ళను బ్లాక్ మెయిల్ చేసిండా, ఇంకేం చేసిండా, వైట్ మెయిల్ చేసిండా, కానీ వాళ్ళతోటి కాంప్రమైజ్ అయింది అనేది చాలా స్పష్టము. ఇవాళ మేము హైడ్రా ఏర్పడాకైనా ముందైనా ఈవెన్ ఒక్క పాయింట్ క్లియర్ గా చెప్పాలి వెంకటస్వామి గారు, ఒక్క పాయింట్ క్లియర్ గా చెప్పాలి. హైడ్రాను అడ్డు పెట్టుకొని ఫండింగ్ కోసం, పార్టీకి ఫండింగ్ కోసం ఒక బ్లాక్ మెయిలింగ్ కి పాల్పడుతుంది కాంగ్రెస్ పార్టీ, లేదంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేటటువంటి ఆరోపణ విపక్ష పార్టీల నుంచి ఎక్కువగా ఉంది. వాస్తవమా? అంగీకరిస్తారా ఆరోపణలని? ఇప్పుడు పనికిరాని మాటలన్నీ మాట్లాడడం ఎందుకండి? ఒక పక్కన ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఉన్నది, భారతీయ జనతా పార్టీ ఒక పక్కన స్వాగతం. ఇందాకనే ఇంకో టీవీలో కూడా నేను మాట్లాడినా, ఆడ కూడా భారతీయ జనతా పార్టీ ప్రతినిధి చెప్తున్నారు ఈ చర్యలు సమర్థనీయమే, ఏ పార్టీ అయినా మా పార్టీ కూడా సమర్థిస్తున్నాం అని చెప్తున్నది. ఇక బ్లాక్ మెయిల్, వైట్ మెయిల్ అనేటువంటి మాట ఎందుకు వస్తుంది? ఇప్పుడు కట్టడాలకు సంబంధించి ఎవరైనా ఇప్పుడు ఏమైనా పార్టీనా, మన అది నాగేశ్వరరావు గారు, అది మన ఎన్కన్వెన్షన్ నాగార్జున గారు ఏమైనా పార్టీనా, ఆయన టీఆర్ఎస్ పార్టీనా, లేకపోతే ఇంకొక పార్టీనా, తెలుగుదేశం పార్టీనా? కాదు కదా, ఆయన న్యూట్రలే కదా. సో ఆయనకు సంబంధించిన దాన్ని కూడా ఇలా పోగొట్టడం జరిగింది. ఆయన అక్రమంగా ఉండడానికి ఆ రోజు తెలుసు. ఆయన ఈఎస్ మేనేజ్, ఆయన ఫ్యామిలీ అంతా పోయి కేటీఆర్ గారితో విందులలో కూర్చొని, వినోదాలలో కూర్చొని సెటిల్మెంట్ చేసుకున్నాడు. అందు కారణంగా ఈ 10 ఏళ్ళు ఆగింది. ఇలా మా దృష్టిలో ఉంది కాబట్టి మేము దాన్ని కూలగొట్టడం. ఇక బ్లాక్ మెయిల్ ఎక్కడిదెక్కడ డైరెక్ట్ గా బ్లాక్ చేయడమే, మొత్తమే కూల్చడమే. దాదాపుగా మాక్సిమం కూర్చున్నారు. ఇంతలో మళ్ళా స్టే వచ్చింది. స్టే ఎత్తేపిస్తాం, తప్పనిసరిగా నేలమట్టం చేస్తాం. అన్ని ఇదొక్కటే కాదు, ఇలా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే గారు ఏమన్నారంటే ఈ ఒక వెంచర్స్, తర్వాత ఇట్లా హై రేట్ కట్టడాలు ఇవన్నీ ఉన్నాయి, మై హోమ్ ఇట్లాంటివన్నీ పేర్లు తీసుకోవడానికి ఎవ్వరు మా పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులతో సహా ఇతర పార్టీలో ఉన్న న్యూట్రల్స్ ఉన్నా ఈ కబ్జా కోరులు ఎవరున్నా కూడా వాళ్ళ నిగ్గుదేశాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంగా ఉంది. ఆ దానికే కంకణం కట్టుకున్నాం. ఎవరిని బ్లాక్ మెయిల్ చేయాల్సిన అవసరం మాకు లేదు, ఎవరి దగ్గర ఫండ్స్ అడగాల్సిన అవసరం లేదు. ఓకే వెంకటస్వామి గారు, జయరామ్ గారు రైట్, మళ్ళీ వస్తా వెంకటస్వామి గారు మీ దగ్గరికి మళ్ళీ వస్తా. జయరామ్ గారు మీ అభిప్రాయం ఏంటి? మనం ఆల్రెడీ హైడ్రా గురించి స్టార్టింగ్ లోనే మాట్లాడడం. హైడ్రా ఎప్పుడైతే పెట్టారో అప్పుడే మనం కొంత డీప్ గా డిస్కస్ చేసినటువంటి పరిస్థితి. మిగిలిన చెరువుల పునరుద్ధరణ గురించి కూడా మనం అప్పుడు మాట్లాడుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు జరుగుతున్నది అంటే అప్పటికిప్పటికి కొంత డిఫరెన్స్ కనిపిస్తుంది కదా. హైడ్రా పనితీరు మీకు ఏ రకంగా అనిపించింది? మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, జీ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారాలు. దీనిలో 2 విషయాలను మనం గమనించాలంటే, నెంబర్ 1, హైడ్రా కమిషనర్ అయిన రంగనాథ్ కంగ్రాచులేషన్ చెప్పుకుంటూ సేమ్ టైం వచ్చేసి ప్రభుత్వానికి కూడా నేను అభినందిస్తున్నాను. ఈ అభినందనలు ఏ స్థాయి వరకు ఉంటది అంటే, వాళ్ళు చేసే ప్రతి మంచి పని, అంటే ప్రజా ప్రయోజనాల కోసము ఏ పని చేసినా కూడా
ప్రజల తరపు నుంచి ఒక సామాన్య మానవుడిగా, నేను ఏ రాజకీయ పార్టీ కాదు కాబట్టి నేను ఒక సామాన్య మానవుడిగా డెఫినెట్ గా నేను ఆశిస్తాను, ఆహ్వానిస్తాను, అభినందిస్తాను ఒక సామాన్య మానవుడిగా. ఎందుకంటే 60 గజాల కోసము నిరుపేదలు, నిరక్షరాస్యులు గుడిసెలు వేసుకుంటే ఆ గుడిసెలు తగలబెట్టిన దాఖలాలు చూసాం, కాల్పులు చేసిన చూసాం, ముదిగొండ లోపల 6 మంది చనిపోయింది చూసాం, 26 మంది గాయపడింది చూసాం, అనేక మంది రోదనలు చూసాం. ఇట్లా అనేక సందర్భాల లోపల, అనేక ప్లేస్ లోపల అరెస్టులను కూడా చూసాము, జైలు గోడలు కూడా చూసాము. ఇంకా పోడు భూముల విషయాలకు వస్తే బీఆర్ఎస్ ప్రభుత్వము ఈ నిరక్షరాస్యుల మీద బట్టలు ఊడదీసేసి కొట్టిన దాఖలాలు కూడా చూసాం. మరి అదే బీఆర్ఎస్ గవర్నమెంట్ నుంచి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వరకు, అంటే ఇది 11వ సంవత్సరం వరకు అక్రమార్కుల విషయానికి వచ్చినప్పుడు కొరడా జులిపించడం అనేది అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులే ఇప్పుడు కంటిన్యూషన్ అవుతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ లో కూడా అలాంటి వ్యక్తులు ఉన్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా నిజంగా ఇది జరుగుతుందా అనేది $1 మిలియన్ ప్రశ్న. రాజకీయ నాయకులకు నిజంగా ఇది అట్లా అంత సీరియస్ గా ఉంటుందా, ముఖ్యమంత్రికి అంత చిత్తశుద్ధి ఉంటుందా అంటే, ఒకవేళ కనుక ఫస్ట్ తను చేయాల్సిన పని ఏంది అంటే, రేపటి నుంచి రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే చేయాల్సిన పని, నా దగ్గర ఒక లిస్ట్ ఉంది, ఆ లిస్ట్ లోపల శాంపుల్ గా కొన్ని పేర్లు 2-3 పేర్లు చెప్తాను. ఎస్సీ కార్డుతోనే వ్యవహరిస్తున్న గుడిసెల వివేక్, ఇప్పుడు మినిస్టర్ గా ఉన్న ఖమ్మం శ్రీనివాసరెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, నెక్స్ట్ ఇట్లా కొంతమంది పోతుంటే ఇంకో 2-3 పేర్లు చెప్తాను, కానీ ఇంతకంటే చెప్తాను, చాలా స్టోరీ ఉంది, చాలా. ఇట్లా వాళ్ళ పార్టీలో ఉండే నాయకులను కూడా కూలగొడితే జనాలకు ధైర్యం వస్తుంది, ఇంకా ఆశీర్వాదాల భేదం లేకుండా ఇది చేసినట్టు అవుతే ఉపయోగం ఉంటుంది. ఇంకొక విషయం కూడా ఏంటంటే, ఈ రోజు ఏ స్టే ఆర్డర్ కోసం పోయినా కూడా ప్రభుత్వమే దాన్ని వ్యతిరేకించాలి, ప్రజలు వ్యతిరేకించాలి. ఎందుకంటే ప్రభుత్వానికి ఆ చిత్తశుద్ధి ఉన్నట్టు అయితే స్టే ఆర్డర్ పోవడం అనేది ఇంపాసిబుల్. ఎట్లా పోతారు స్టే ఆర్డర్ కు? 2014 లోపల ఒక నోటీస్ ఇచ్చారు నాగార్జునకి, 2016 లో ఒక నోటీస్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఎలాంటి రిప్లై లేదు. బీఆర్ఎస్ గవర్నమెంట్ కు సో నాగార్జునకు ఉన్న సంబంధాలు ఏందో ఎవరికి తెలియదు. సో రాసుకొని పూసుకొని మాత్రం సినిమా వాళ్ళ ఫంక్షన్ లో మాత్రము కేటీ రామారావు వెళ్ళిన విషయం అందరికి తెలిసిన విషయమే. సో ఆ దాంట్లోపల ఎలాంటి స్టే ఆర్డర్ లేదు. స్టే ఆర్డర్ కనుక ఉన్నట్టు అయితే అది రొటేషన్ మోడ్ లోపల అది కంప్లీట్ అయ్యేంత వరకు కూడా స్టే ఆర్డర్ కంటిన్యూషన్ అవుతుంది, దానికి ఒక టైం అంటూ ఉండదు. స్టే ఆర్డర్ లేదు. సో ఇట్లా బెదిరించి దాన్ని, ఈ బెదిరింపులకు దారి తీసింది ప్రభుత్వం ఏది అంటే మొట్టమొదటిగా బీఆర్ఎస్. సో ఈ బెదిరింపులతోని ఏం జరిగింది అంటే, ఈ రోజు నాగార్జునది కదా, అసలు నాగార్జునది కాదు, అది ప్రజల సొమ్ము. నాగార్జునది ఎట్లా అవుతుంది? నాగార్జున ఈ రోజు కొల్లగొట్టిండు ప్రజల సొమ్ముని, లాగేసుకున్నాడు, దోపిడీ చేసిండు. దోపిడీ చేసిన సొత్తు నాగార్జున ఒక స్టార్ హీరో, తనకు ఏది తక్కువ లేదు, తన ఒక సినిమా కనుక సైన్ చేస్తే అట్లాంటి కన్వెన్షన్లు 10 కొనొచ్చు. మరి ఇంత చీప్ గా ప్రజల సొమ్ము కొల్లగొట్టాలనే అనే దుర్బుద్ధి ఉన్నవాడికి సినిమా హీరో ఎట్లా అవుతాడు? ప్రజల పక్షాన విలన్ అవుతాడు. కానీ ఈరోజు హీరో ఎట్లా అవుతాడు చెప్పు? ఇట్లాంటి పనులు చేసే ప్రతి ఒక్కడు కూడా విలన్లే. ప్రజాస్వామిక వాదం లోపల ప్రజలను ఆస్తులను కొల్లగొట్టేవాడు ఎవడైనా పర్వాలేదు, పొలిటీషియన్ రూపంలో ఉండని కనుక, ప్రజాప్రతినిధి రూపంలో ఉండని కనుక, లేకపోతే ఉద్యమాల రూపంలో ఉండని కనుక, కులాల రూపంలో ఉండని కనుక, ఏ కులంలో ఉన్నా, ఏ మతంలో ఉన్నా, వాడు ఏ రూపంలో ఉన్నా కూడా వాడు ప్రజల ద్రోహినే. ఇలాంటి ద్రోహులది చేస్తే వాళ్ళ ఇమీడియట్ అరెస్ట్ చేయాలి తప్పితే, ఇది ఇన్ని రోజుల వరకు ఎంత సొమ్ము తీసుకున్నాడు, ఎంత వచ్చింది, దాన్ని డిపాజిట్ చేయించమని చెప్పాలి. కన్వెన్షన్ అనేది ఒక బిజినెస్ సెంటర్ జరిగింది అక్కడ. ఈ రోజు ఇంకొక 1 మోర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ప్రభుత్వంలో ఉన్న అనేక మంది పెద్దలకు తెలుసు అది అక్రమార్జన అనే విషయము, సక్రమైనది కాదు అనే విషయాన్ని రాజకీయ నాయకులకు తెలుసు, ప్రభుత్వంలో ఉన్న అధికారులకు తెలుసు, ప్రభుత్వం ఉన్న మినిస్టర్లకు తెలుసు. అయినా కూడా నాగార్జునను ఎందుకు ఎక్స్క్యూజ్ చేశారు? ఎందుకు ఎక్స్క్యూజ్ ఏం చేయాలి? నాగార్జుననే కాదు, ఈ రోజు ఇలా పార్టీలను ప్రజల సొమ్ము కొల్లగొట్టి లాక్కొని ఉండి భూములను లాక్కొని చెరబడుతున్న వ్యక్తులు పార్టీలు మారేసి ఈ రోజు వాళ్ళు పునీతులు అయిపోతున్నారు. అక్కడ
ఆ పునీతుల్ని మీరు ఎట్లా వదిలేస్తున్నారు అనేది ఈ రోజు ప్రజల నుంచి వచ్చిన ప్రశ్న. ఓకే. నాకైతే ఏ కడుపు నొప్పి లేదు, నాకు అవసరం లేదు. ఈ రోజు ప్రజలు అడుగుతున్న ప్రశ్నలు నేను మీ ముందు పెడుతున్నాను. ఇది ప్రజల నుంచి వచ్చిన ప్రశ్న. ఇదంతా ఒకటోది. రెండోది విషయానికి వచ్చినప్పుడు ఈ రోజు రేవంత్ రెడ్డి చేయాల్సిన పని ఏంటంటే, ఆ రోజు అపవాదు బీఆర్ఎస్ మీద ఉన్నది. ప్రజలు ఏమనుకుంటున్నారు అంటే, మీడియా సర్క్యూల్లో, సోషల్ మీడియాలో ఏమనుకుంటున్నారంటే ఆ విషయాన్ని నేను తెలియజేస్తాను. ఆ రోజు బెదిరించేసి డబ్బులు వసూళ్లకు పాడుపడింది ప్రభుత్వము, డబ్బులు వసూలు చేసిన తర్వాత వదిలేసింది అనే అపవాదు బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఉన్నది. అది కాంగ్రెస్ వాళ్ళు బహిరంగంగానే చెప్పారు. అప్పుడు 40,000 కోట్లు అనేది ఒక అపవాదు ఉన్నది, మీరు 1,00,000 కోట్ల టార్గెట్ పెట్టినది ఇంకొక అపవాదు ఉన్నది. ఇవి నిజాల అబద్ధాల విషయం ప్రజలకు అక్కర్లేదు. అది తప్ప ఇది తప్ప, అది రైట్ ఇది రైట్ కాదు. ఈ రోజు మీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని ఈ రోజు ఎక్కడి నుంచి కలుపు మొక్క ఎక్కడ ఊడబికాల పక్క చేనుల నుంచి కాదు, మన చేనుల నుంచి చేయాలి. మీ అధికార పార్టీలో నుంచి, మీ ప్రభుత్వం నుంచి ఆ కలుపు మొక్కలు ఎక్కడి నుంచి దాన్ని కనుక చేసినట్టు అయితే అది నిజమైన వ్యవసాయము, నిజమైన వ్యవసాయ క్షేత్రము, నిజమైన ప్రజాపాలనగా అభినందిస్తారు, ప్రజలు ఆశీర్వదిస్తారు. కానీ ఈ రోజు ఇతర వ్యక్తులకు గాని వాళ్ళని టార్గెట్ చేసినట్టు అయితే దొందే. రైట్ రైట్. ఓకే జయరామ్ గారు డిస్కస్ చేద్దాం. నీకు అంతే డిస్టెన్స్ ఉన్నట్టుగా ప్రజలు చూస్తారు. రైట్. దిలీప్ రెడ్డి గారు చుట్టూ తిరిగి అన్ని వేళ్ళు కూడా మీ దగ్గరికి వస్తున్నాయి, అన్ని ప్రశ్నలు మీ దగ్గరికి వస్తున్నాయి. ఎందుకంటే దిలీప్ రెడ్డి గారు ఉద్యమ సమయంలో తెలంగాణ ఏర్పడక ముందు మీరు రామోజీ ఫిలిం సిటీ విషయం కావచ్చు, ఇప్పటి ఎన్ కన్వెన్షన్ విషయం కావచ్చు, ఈ విషయాలన్నీ కూడా చాలా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకొచ్చారు. అక్కడి ఆంధ్ర ప్రాంత వ్యక్తులంతా కూడా ఇక్కడ మొత్తం హైదరాబాద్ ను కొల్లగొడుతున్నారు, కబ్జా చేస్తున్నారు, చెరువులన్నీ కూడా కబ్జా చేసేస్తున్నారంటూ కూడా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. కానీ 10 ఏళ్లు అధికారంలో ఉండి ఎందుకు రామోజీ ఫిలిం సిటీ కావచ్చు, లేదంటే ఎన్ కన్వెన్షన్ కావచ్చు, కేవలం ఇవనే కాకుండా కబ్జాలకు గురైనటువంటి చెరువుల్ని వీటిని కూడా ఎందుకు పునరుద్ధరించలేకపోయారు? కేటీఆర్ ఏం చేశారు అసలు? కేటీఆరే కదా మున్సిపల్ శాఖ మంత్రి కింద ఉన్నారు. ఏం జరిగింది అసలు 10 ఏళ్ల పాలనలో? మీరు నిజంగా కాంప్రమైజ్ అయ్యారా వీరందరితో? ఒకటి ఫస్ట్ మనం గమనించాలి, మీరు చెప్తున్నటువంటి అక్రమ కట్టడాలన్నీ వెలిసిన ఎవరి హయాంలో? 2014 కంటే ముందు ఎవరు? ఎగ్జాక్ట్లీ దిలీప్ రెడ్డి గారు ఉద్యమ సమయంలో మీరు అదే చెప్పారు, వాళ్ళ హయాంలోనే జరిగాయని మీరు అదే చెప్పారు. కానీ మీరు అధికారంలోకి వచ్చాక మీరు ఏం చేశారు? వచ్చిన వెంటనే 2014లోనే ఫస్ట్ కూలగొట్టడానికి జేసీబీలను తీసుకుపోయింది. అది 2014 ముందున ఏ పాలకుడు చేయని సాహసం చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం. తర్వాత కోర్టు స్టే వస్తే కోర్టును గౌరవించింది వాస్తవం. అదే కాకుండా దుర్గం చెరువు విషయంలో 2015 స్టే ఉన్నట్టే కదా, ఉన్నది కాబట్టే కదా పోంది. ఇప్పుడు తాజాగా స్టే ఇచ్చారు దిలీప్ రెడ్డి గారు, ఇప్పుడు కొత్తగా స్టే ఇచ్చారు. ఇఫ్ ఇన్ కేస్ నిజంగా స్టే ఉంటే కోర్టు కూడా అభ్యంతరం చెప్పేది కదా, కోర్టు కూడా అధికారులకు చేపట్లు పెట్టేది కదా. స్టే ఇచ్చిన తర్వాత రేపటి నుంచి మీకు నిర్మాణాలు కూలగొడతారా లేదా చూద్దాం. ఇంకేంది తినబోయే ముందు వచ్చింది ఆ విషయంలో అదే జరిగిందని చెప్తున్నాం. మేము మీకంటే ఉత్సాహంగా ముందడుగేసి పోతే కోర్టు ద్వారా అడ్డంకులు వచ్చినాయి. కోర్టును గౌరవిస్తాం. ఈ రోజు మీరు పోతే స్టే వచ్చిన కాంగ్రెస్ వాళ్ళు పోతే, ఈ రోజు ప్రభుత్వం స్టే తీసుకొచ్చారు కదా, వాళ్ళు రేపటి నుంచి వాళ్ళు కూలగొడతారా లేదా చెప్పండి మీరు. ఫస్ట్ స్టే ఉంది, రేపటి నుంచి వాళ్ళు పోతారా లేదా? కాంగ్రెస్ వాళ్ళు గవర్నమెంట్ పోతుందా, కూలగొడతా లేదా? చట్టాన్ని గౌరవిస్తాం కదన్నా. 2015 రామలింగారెడ్డి గారి ఆధ్వర్యంలో కమిటీని తీసుకొచ్చి దుర్గం చెరువు రక్షించింది మేము. అక్రమ కట్టడాలు ఎక్కడున్నాయో FTL ను ఫిక్స్ చేసింది మేము. అక్రమ కట్టడాల దగ్గర గోడలు కట్టి రక్షించింది మేము. మీరంతా చరిత్ర చూడండి అన్న. కాకపోతే ఒకటి మీరు అనేది ఏంటంటే, సాంకేతికంగా గానీ కోర్టు ద్వారా ఏమైనా ఇబ్బందులు వస్తే వాటి జోలికి తప్ప ఈ రోజు అసలు హైదరాబాద్ లో ప్రతి చెరువు, ఏదైనా ఊర్లో పోతే కూడా ప్రతి చెరువు సుందరీకరించి ప్రతి చెరువు ఒక లిమిట్ ఫిక్స్. అలాగే దిలీప్ రెడ్డి గారు మీరు అన్న పాయింట్ కి ఇంకో పాయింట్ యాడ్ చేస్తున్నా. ఇందాక జయరామ్ గారు కూడా ఒక పాయింట్ చెప్పారు, కీలకమైనటువంటి పాయింట్ చెప్పారు. కేవలం ఏదో కూలగొట్టడం, లేదంటే వాళ్ళు వెళ్లి స్టేలు తెచ్చుకోవడం అక్కడితో ఆగిపోకూడదు. ఆ స్టే రాకుండా ప్రభుత్వాలు చూసుకోవాలి, పోరాడాలి. అలాగే ఆ స్టే ఒకవేళ వస్తే ఎత్తివేయాలంటూ కూడా, ఎత్తివేయించడానికి కూడా పోరాడాలంటూ కూడా
చెప్పారు. ఎందుకు స్టేలు ఉంటే మీరు ఎందుకు సమర్థవంతంగా ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించలేదు కోర్టులో ఆ స్టేలు ఎత్తివేయాలని? ఎందుకంటే అక్రమంగా వారంతా కూడా కబ్జా చేసినటువంటి పరిస్థితి కదా. 10 ఏళ్ల పాటు మీకు సమయం పట్టిందా కనీసం ఒక్క స్టే కూడా ఒక్క చోట కూడా స్టే ఇప్పించలేకుండా పోవడానికి? దుర్గం చెరువులో ఎత్తేసింది ఎవరు, దుర్గం చెరువు ఫిక్స్ చేసింది ఎవరు? 2015 కమిటీ చేసి రామలింగారెడ్డి ఆధ్వర్యంలో. ఒక్కసారి తెలుసుకోండి మిత్రమా, తెలుసుకొని తర్వాత మాట్లాడండి. ఇంకా ఒకటి నేను చెప్తా ఉన్నా, ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 400 చెరువుల కుంటల పైన అన్యాక్రాంతం అయితే ఉంటే రక్షించింది ఆనాటి టిఆర్ఎస్ ప్రభుత్వం. ఇంకా ఒకటి చెప్తా ఉన్నా, ఈ రోజు వీళ్ళు చేస్తున్నటువంటి హైడ్రా అనేది ఈ రోజు మేము కూడా స్వాగతిస్తా ఉన్నాం. హైడ్రాని ఎక్కడ వ్యతిరేకిస్తలేము. ఈ రోజు ఏమైనా అక్రమ కట్టడాలు ఉంటే ఈ రోజు ప్రజలు మాకు తీర్పు ఇచ్చి మేము ప్రతిపక్షంలో మీరు మాకంటే గొప్పగా ఇంకా ఎక్కువ కట్టడాలను రక్షిస్తా ఉంటే, ఇంకా ఎక్కువ కట్టడాలను కూలగొడతా ఉంటే, ఇంకా చెరువులను కుంటాలను రక్షిస్తా ఉంటే మేము ఖచ్చితంగా స్వాగతిస్తాం. మీరు ముందుకు పోండి. ఇంకా మా పార్టీ తరఫున కూడా మీకు ఏమైనా సమాచారం కానీ ఇంకేమైనా శాటిలైట్ డేటా మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే కూడా మేము ఇస్తాం. ఎక్కడ అక్రమం జరిగినా బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా మీకు కూడా మద్దతుగా నిలుస్తుందని చెప్తా ఉన్నాం. అక్రమం ఎక్కడ జరిగినా సరే. రైట్ ఓకే. దృష్టి మళ్లించకుండా దారి మళ్లించేదానికి ఈ రోజు మిగతా ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి ఫార్మర్ సమస్యలను నిష్పెట్టి ఈ రోజు ఫామ్ హౌస్ లపై పడొద్దని చెప్తున్నాం మేము, అంతే. ఓకే, వాసుదేవరావు గారు. ఇప్పుడు పెద్దలు చెప్పిన విధంగా ఒక చాలా మంచి విషయం చెప్పారు. 3 పేర్లు చెప్పారు. పట్నం మహేందర్ రెడ్డి గారు, లేకపోతే పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు, తర్వాత ఇంకొక పేరు. ఇప్పుడు మన పెద్దలు కత్తి వివేక్ గారు, కత్తి వెంకటస్వామి గారు కూడా ఒక మాట చెప్పారు స్పష్టంగా. ఏ పార్టీలో ఉన్నా సరే మేము వదిలిపెట్టేది లేదు. మా పార్టీలో ఉన్న ఏ పార్టీలో చాలా ముందు అభినందించదగిన స్టేట్మెంట్. అయితే నిన్న మొన్న పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమనంటే, నా ఇల్లు FTL లో ఉంటే కూల్చివేయండి, అంటే నాది కూడా అక్రమంగా ఉంటే కూల్చివేయండి అని చెప్పారు. వివేక్ గారు కూడా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లో పెట్టారు. ఇప్పుడు నేనేం అడుగుతున్నానంటే, మీ జూనియర్స్ సాక్షి అడుగుతున్నాను, ఈ కమిషనర్ గారు గాని లేకపోతే రేవంత్ రెడ్డి గారు గాని ఒక స్టేట్మెంట్ వాళ్ళది FTL లో ఉందా అక్రమ ఒకటి చెప్పమని చెప్తున్నాను. ఎవరు స్టేట్మెంట్ ఇవ్వాలి కదా. ఇప్పుడు వాళ్ళు సవాలు విసిరారు, ఉంటే కూల్చండి అని, ఉంటే కూల్చేసేయండి, లేకపోతే లేదన్నది చెప్పండి కనిష్టంగా. రేపు పొద్దున దాన్ని అట్లీస్ట్ ప్రామాణికంగా ఉంటుంది. అంత వాళ్ళు ధైర్యంగా చెప్పినప్పుడు రేవంత్ రెడ్డి గారు, లేకపోతే రేవంత్ రెడ్డి గారు అక్కర్లేదు, దాని హైడ్రా కమిషనర్ ఎవరైతే ఉన్నారో, ఎస్ ఇట్ ఈస్ ఫుల్లీ కంప్లైంట్. పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారి ఇల్లు ఏదైతే ఉందో అది కంప్లైంట్, ఎక్కడ ఆక్రమణ లేదు అని చెప్పండి. ఎందుకంటే ఎవరి కాళ్ళు చెప్తున్నారు. తర్వాత మరి రేపు పొద్దున ఇప్పుడు నేను పిటిషన్ ఈరోజు చదివాను, ఇప్పుడే జస్ట్ మీతో మాట్లాడుతా పిటిషన్ కూడా చదువుతుంటే, అవి ఇప్పుడు డిస్పోజ్ ఆఫ్ అయినాయి అని చెప్పి రకరకాల దాంట్లో ఉంది. సరే, దిలీప్ రెడ్డి గారిని ఇప్పుడు మనం అంత మించి కౌంటర్ చేయడం నాకు ఇష్టం కూడా లేదు. కాకపోతే వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ వచ్చిన వాళ్ళే. నిన్నటి దాకా వాళ్ళతో పాటు భుజం రాసుకున్న వాళ్ళు ఇప్పుడు పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు అంటే ఇప్పుడు ఎక్కడి మొత్తం లాస్ట్ అంట కాకి మీతోనే తర్వాతే కదా ఇక్కడికి వచ్చిన తర్వాత అటు తిరిగి అటు వచ్చారు. బాగా సంతోషంగా. ఎందుకంటే మీరు అన్నారు కదా సొంత పార్టీలో వాళ్ళని బ్లాక్ మెయిల్ చేయడం కోసం. అంటే మరి బయట పార్టీ వచ్చిన వాళ్ళని మీద ఏమన్నా పగబట్టారో రేవంత్ రెడ్డి తెలియదు. అయితే వాళ్లే ముందుకు వచ్చి స్టేట్మెంట్లు ఇచ్చినప్పుడు నేనేం అడుగుతున్నానండి, ఈ రోజున ఈ జీ సాక్షి మా కత్తి వెంకటస్వామి గారు పెద్దలు ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ రిప్రజెంట్ చేస్తూ, రేపు పొద్దున ఏదైనా మీరు స్టేట్మెంట్ ఇవ్వండి, పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారి ఇల్లు ఎటువంటి అక్రమంగా ఏం కట్టింది కాదు, సక్రమంగా ఉందని. అలా వివేక్ వెంకటస్వామి గారు, అలాగే పట్నం మహేందర్ రెడ్డి గారు ఇస్తే అయిపోతుంది కదా, అఫీషియల్గా ఇవ్వచ్చు కదా. ఇక ఆ తర్వాత మిగిలిన ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా తప్పకుండా వాళ్ళు చర్యలు తీసుకోవాలి. ఇది డ్రామా కాకుండా దాని కంప్లీట్ లాజికల్ కంక్లూజన్ తీసుకొచ్చి ఈ రోజున 185 చెరువులు అఫీషియల్ గా ఉన్నాయి హైదరాబాద్ నగరంలో చుట్టుపక్కల. 1947లో దాదాపు 700 ఉన్నాయి. అవి 700 నుంచి 185కి వచ్చినాయి. ఇప్పుడు ఇందాక దిలీప్ రెడ్డి గారు చెప్పారు మేమే ఫిక్స్ చేసాము FTLs అని. ఇప్పుడు ఇంకోటి కూడా అడుగుతున్నా నేను, ఈ తుమ్మిగుంట ఏదైతే చెరువు మాట్లాడుతాం అసలు ఇది ఎంత ఉంది? అది ఇది ఒక్కటే ఒక ఎన్న కన్వెన్షన్ ఒక్కటే ఉందా అక్రమంగా? చుట్టూ అన్ని పక్కాగా ఉందా? అది కూడా ఒక వైట్ పేపర్ ఇస్తే, ఎందుకంటే కాంగ్రెస్ వచ్చింది కానీ వైట్ పేపర్లు ఇచ్చుకుంటూ పోతుంది కదా. ఇప్పుడు ఈ తుమ్మిగుంట చెరువుని ఒక ఎన్ కన్వెన్షన్ తప్పితే ఇంకెవ్వరు దీన్ని ఆక్రమణ జరగలే. ఇటువంటి ఇస్తే ప్రజలకి నమ్మకాన్ని చురుగుంటాం. వెంకటస్వామి గారు ఏమంటారు వెంకటస్వామి గారు ఏమంటారు మీరు ప్రస్తావించిన అంశాలకు సంబంధించి వెంకటస్వామి గారి దగ్గర మన సమాధానం తీసుకునే ప్రయత్నం కన్వెన్షన్ తప్పితే ఇక తుమ్ముకుంట చెరువులు ఏం ఆక్రమణ లేవు. అలాగే పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఇల్లు ఏ ఆక్రమణ లేదు, వివేక్ గారిది లేదు, పట్నం మహేందర్ రెడ్డి. ఓకే వాసుదేవరావు గారు, వెంకటస్వామి గారు ఏమంటారు? వాసుదేవరావు గారు 2 పాయింట్స్ కీలకంగా అడిగారు కదా, ఏం చెప్తారు? అంటే మంచి సజెషన్స్ ఇచ్చారు వాళ్ళు.
ఇప్పుడు మనం ఒక కార్యం చేయాలనుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి ఒక డిపిఆర్ అంటే డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉన్నారు కదా. సో ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ ను మనం అంటే ఇప్పుడు హైకోర్టు కూడా అడిగింది మీ పరిధి ఏంది, మీకు ఉన్నటువంటి అదేంది, హైడ్రాకు సంబంధించినటువంటి విధి విధానాలను అడిగింది హైకోర్టు కూడా. కాబట్టి నేను ప్రభుత్వం వైపు నుంచి దాన్ని యాక్సెప్ట్ చేస్తూనే హైకోర్టు సజెషన్ కానీ లేకపోతే వాసుదేవరావు గారి సజెషన్ కానీ తమ్ముడు దిలీప్ రెడ్డి గారి సజెషన్ కానీ డెఫినెట్ గా నేను స్వాగతిస్తున్నాను. దాని ప్రకారం పోతే ఇంకింత పారదర్శకత వస్తుంది, తద్వారా ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి మీద ఎవరికి శంక ఉండదు. సో ఆ దిశగానే పనిచేయాలి. ఇమ్మీడియట్ గా హైడ్రాకు సంబంధించిన అధికారులు వీళ్ళు చెప్పిన వివరాలు ఇది ఒకటే కాదు, మొత్తం టోటల్ వివరాలు, అసలు ఎక్కడ బఫర్ జోన్ లో ఆక్రమణలు ఉన్నాయి, ఎక్కడ శిఖంలో ఆక్రమణ ఉన్నాయి, ఎక్కడ కుంటలు అవి ఇవన్నీ పూర్తి చేయబడ్డాయి, ఎక్కడ వెంచర్స్ ఆ విధంగా ఉన్నాయి, ఇవన్నిటి యొక్క ఒక డాటా తీసినట్టయితే అది శ్వేతపత్రం అంటారా ఇంకా ఏమంటారా దాని యొక్క డాటా పత్రం అంటారా. అయితే వెంకటస్వామి గారు డేటా తీస్తానడం బాగుంది, కాకపోతే డేటా తీయాల్సిన అవసరం లేకుండానే గతంలో మీరు ఆరోపణలు చేయడం కావచ్చు, ఇతర పార్టీల ఆరోపణలు చేయడం కావచ్చు, ప్రజలు చర్చించుకోవడం కావచ్చు, కొంతమందికి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ ఉన్నాయి కదా. ముఖ్యంగా చెప్పుకోవాలంటే మల్లారెడ్డి చెరువును ఆక్రమించడం కాదు, చెరువులోనే ఒక హాస్పిటల్ లేదంటే ఒక యూనివర్సిటీ డీమ్డ్ యూనివర్సిటీ కట్టారు అనేటటువంటి తీవ్రమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఆయన గతంలో మంత్రి కింద కూడా పనిచేశారు. ఒకసారి సోరారం వెళ్ళి చూస్తే ఆయన మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్ ఉంటుంది, అది చిన్న పిల్లాడు చూసినా కూడా అది చెరువులోనే కట్టారని చెప్పేస్తూ ఉంటారు మొత్తం అంతా కూడా, క్యాంపస్ అంతా కూడాను. మరి ఏంటి అలాంటి వారి మీద ఏ రకమైనటువంటి యాక్షన్ ఉంటుంది సార్? ఏ రకమైనటువంటి కూల్చివేయడమే రకమైన యాక్చువల్లీ వాస్తవంగా దాన్ని తొలగించడమే కరెక్ట్. దాంట్లో రెండో వేరే మార్గం ఏంటంటే దాన్ని గవర్నమెంట్ తర్వాత చెరువుకు సంబంధించిన అయినప్పుడు దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలనేటువంటి సదుద్దేశంతో హైడ్రా అనేటువంటి దాని ఎక్స్పాన్షన్ ఆఫ్ ది హెచ్డిఎం హైడ్రాగా చేయడంలో ఉద్దేశమే అది కదా. సో దానికి చుట్టుపక్కల ఇప్పుడు ఇలా అనేక ప్రాంతాలలో ఇలా మన కూరగాయలకు సంబంధించినటువంటి నేను అంటే ఇట్ ఈస్ మై ఎక్స్పీరియన్స్ డ్యూరింగ్ ద మూమెంట్. నేను హైదరాబాద్ లో బయలుదేరి వికారాబాద్ దాకా వెళ్తే నేను ఆ రోజు స్టేట్మెంట్ ఇచ్చిన, ఇక్కడ ఇచ్చినటువంటి ఆ ఫామ్ హౌస్ ఆ గోడలు చైనా వాళ్ళ కంటే చైనా వాళ్ళ కంటే పెద్ద గోడలు ఉన్నాయి, పెద్ద పొడవైన గోడలు ఉన్నాయి. ఆ రోజు నేను స్టేట్మెంట్ ఇచ్చిన. ఆయన దాని పర్యవసనం ఏంటంటే ఆ రోజు ఉద్యమంలో మాతో పాటు మేమందరం కలిసి ఉన్న సమయంలో కేసీఆర్ గారు చేసిన స్టేట్మెంట్ ఏంటంటే లెటెస్ట్ గోఫర్ అంటే ఈ మొత్తం భూములు ప్రభుత్వ భూములకు సంబంధించి చెరువులకు సంబంధించి యాక్చువల్లీ తెలంగాణ ఉద్యమంలో నిధులు నియామకాల విషయంలో నీళ్ల విషయంలో గొలుసు కట్టు చెరువుల యొక్క పరిరక్షణ అనేటువంటిది ఒక ప్రధాన అంశం కదా. సో ఆ అంశాన్ని దాని సందర్భం కూడా చెప్పినారు. ఏది బ్రహ్మానంద రెడ్డి గారు ఈ చెరువులని సరిచేయాలని అడిగినప్పుడు మరి మీ చెరువులో చేస్తే మేమెట్లా బతకాలయా, మీ చెరువులను బాగు చేస్తే మాకెక్కడి నుంచి నీళ్ళు వస్తాయని బ్రహ్మానంద రెడ్డి గారు అడిగిందని అనేక సభలలో చెప్పినటువంటి కేసీఆర్ శంకర్ గారు కూడా ఈ మాట చెప్పినారు. సో వీటన్నిటి దృష్ట్యా 56 ముందు ఏదైతే స్థితి ఉన్నదో దాన్ని తిరగదోడి దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ అంతా తీసి ఈ అక్రమాలన్నింటినీ కూడా మళ్ళీ ప్రభుత్వ పరం చేసుకుంటాం అనేటువంటి స్టేట్మెంట్ ఉద్యమ టైంలో ఇచ్చింది. ఉద్యమం అయినాక 14 ఎలక్షన్ అయిపోయి అధికారంకి వచ్చినాక ఇచ్చినారు, కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయకపోవడం వలన ఇవాళ ప్రజలు వాళ్ళకు ఆ తీర్పు ఇచ్చినారు, నమ్మకం పోయింది. ఇవాళ మేము ఇవన్నీ ఆ ట్రీట్మెంట్ అవన్నీ ఇవ్వకపోవచ్చు, కానీ ఇవాళ హైడ్రా పేరుతోటి ఏదైతే ఎక్స్పాన్షన్ చేసినామో దీని ఉద్దేశము ఈ చెరువులన్నింటినీ ఈ అక్రమాలన్నింటినీ కూడా తొలగించి వాటిని ప్రభుత్వం హస్తగతం చేసుకోవడం అనేటువంటిది, దాన్ని ప్రభుత్వం తన కంట్రోల్ తీసుకోవాలనేటువంటిది ఒక సదుద్దేశం. సో ఆ ఉద్దేశంలో ఎవరి కట్టడాలు ఉన్నా ఎట్లా ఉన్నా కూడా ఇక చాలా విషయాలు వస్తాయి. ఇప్పుడు హాస్పిటల్ అంటే 10 మందికి సేవ చేసేది అదే కూడా కొడతారని ఒక ఆయన అంటాడు. సో ఏదైనా కూడా ఇవన్నిటి కూడా అది అంటే తిమిని మాట్లాడేటువంటి స్థితి ఉంటది. అయినా వీళ్ళన్నింటినీ అధిగమించుకుంటూ ప్రభుత్వం వెళ్తుందని విశ్వాసం నాకున్నది, వెళ్ళాలని నేను కోరుకుంటున్నా. దానికి ప్రతిపక్షాలు ఇద్దరు కూడా వాళ్ళు మేము సపోర్ట్ చేస్తాం, మంచి పనికి మేము సపోర్ట్ చేస్తామని అంటున్నారు. కాబట్టి ఇప్పుడు ప్రతిపక్షం అధిపరాపక్షం ఏం లేదు, అంత ప్రజాపక్షమే.
ఈ ప్రజాపక్షం ప్రజా సంపదను, ప్రజా ఆస్తులను, ప్రజల భూములను కాపాడాల్సిన బాధ్యత ప్రజాపాలన చెప్పుకున్నటువంటి మా మీద బాధ్యత ఉంది. కాబట్టి ఆ రకంగానే మేము వ్యవహరిస్తాం. మా ముఖ్యమంత్రి గారు అదే రకంగా ముందుకెళ్తున్నారని తెలియజేస్తున్నాం. ఆ శ్రీనివాస్ రెడ్డి వచ్చి ఒకవేళ అక్రమంగా ఉన్న కూలగొడతాం, లేదా పట్నం మహేందర్ రెడ్డి వచ్చినా కూలగొట్టడం అనేది ఖాయం. ఓకే ఓకే జయరామ్ గారు. ఒక చిన్న నేను అడిగింది ఏంటంటే, ఒక పెద్దల వెంకటరామ్ గారిని వాళ్ళు మాది లేదు లేదు అంటున్నారు కాబట్టి ఉందో లేదో ఒకటి చెప్తే బాగుంటది కదా అంటున్నారు. వెంకటరామ్ హైడ్రా కమిషన్ గారు చెప్పాలి దాన్ని, ఎందుకంటే ఇది రాజకీయ స్టేట్ అయిపోతుంది. ఇప్పుడు ఎన్కన్వెన్షన్ 10 ఏళ్ల నుంచి మోసుకుంటూ వస్తుంది. ఇప్పుడు ఎన్కన్వెన్షన్ కట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఒక్క నిమిషం కట్టింది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే, లేదా టీడీపీ హయాంలో నాకు తెలియదు కరెక్ట్, మేబీ సబ్జెక్టు కరెక్షన్. 10 ఏళ్లు టీఆర్ఎస్ ప్రభుత్వం. ఈ రోజు మీరు వచ్చినప్పుడు మీరు కోలుగొట్టి చాలా సంతోషం, దాన్ని ఆస్వాదిస్తున్నాము, ఆహ్వానిస్తున్నాము. మీ పాయింట్ ఆయనకి అర్థమైంది. పార్టీలో వాడు పత్రికా స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు మీరు స్టేట్మెంట్ ఇవ్వండి. రేపు రంగనాథ్ కమిషన్ గారిని పంపించి ఎస్ ఆర్ నో చెప్తే బాగుంటుంది, అంతకంటే రైట్. వెంకటస్వామి గారు, నేను ముందే చెప్పాను కదా, మీ సూచనను నేను పాజిటివ్ గా స్వీకరిస్తున్నాం. వారు చెప్పింది కరెక్టే అనే చెప్పినాం కదా. కాబట్టి రంగనాథ్ గారికి అప్పీలు అవసరం అయితే నేనే చేస్తాను నా పార్టీ నుంచి. ఓకే జయరామ్ గారు కంటిన్యూ. ఒకటి, ఇది నేను ఇప్పుడు కాదు కొన్ని సంవత్సరాలుగా, అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి, అంటే 10 సంవత్సరాలు 11వ సంవత్సరం నుంచి ఒకటే మాట చెప్తున్నాను. తెలంగాణ రాష్ట్రం లోపల మిగులు భూములు వచ్చేసి 1,28,00,000 ఎకరాల మిగులు భూములు ఉండేవి. ఇది అక్షరాల ఎప్పుడు ఈ లెక్క చెప్తుందంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల చర్చల సమయం లోపల ఈ అంశం బయటకు వచ్చేసింది. ఈ భూముల అంశం మీద డిస్కషన్ జరిగింది. అది పక్కకు, ఆ అంశం అనేది పక్కకు వెళ్ళిపోయింది. మావోయిస్ట్ పార్టీ చర్చలప్పుడు వెళ్ళిపోయింది. కానీ పదే ఈ అంశాన్ని ప్రజల లోపల ఇది డిస్కషన్ లో ఉండుంటుంది. అంటే ఆ 1,28,00,000 ఎకరాల మిగులు భూములు ఉన్నాయి కాబట్టి కేసీఆర్ ఆ రోజు ఏం చెప్పాడంటే, దళితులకు 3 ఎకరాల చొప్పున ఇస్తానని ప్రామిస్ చేశాడు. సో నిజంగానే మేము కూడా ఏమనుకున్నా, నిజంగానే దళితులకు వస్తే ఆ కుటుంబాలు బాగుంటాయి, ఇటు ఎస్టీలకు కానీ 3 ఎకరాలు ఉంటే ఒక ఆత్మగౌరవంతో వాళ్ళు బతుకుతారు. కేసీఆర్ గారు నిజంగా ఉద్యమం నుంచి వచ్చిన నాయకుడు కాబట్టి ఇస్తాడేమో అని మేము కూడా నమ్మేసి, ఆ నమ్మకంతోనే అందరం పనిచేశాం. అలా వేరే డిస్ప్యూట్ ఏం లేదు. మనం అందరం కేసీఆర్ కోసము, తెలంగాణ కోసము, తెలంగాణ అంశాల కోసం పనిచేశాం. కేసీఆర్ దాన్ని ఓడ్చి పట్టుకున్నాడు, అలా డౌట్ ఏం లేదు, హ్యాపీ. కానీ మరి ఆ ఉన్న మిగులు భూములు ఇప్పటి వరకు ఆ లెక్కలు తేల్చేది ఎవరు? గత ప్రభుత్వమా, ఈ ప్రభుత్వమా? ఈ 1,28,00,000 ఎకరాల భూములు ఎక్కడికి పోయినవి? ఏపీలో ఎన్ని పోయినవి, తెలంగాణలో ఎన్ని పోయినాయి? ఏపీలో ఉండేవని అనుకోని, ఉంటే అరాకొర 2-3 లక్షల ఎకరాలు ఉంటే ఉండొచ్చు, లేకపోతే, ఎందుకంటే ఏపీ లోపల డాక్యుమెంటేషన్ ప్రతి ల్యాండ్ కు ఉంటది. ఏదైనా భూములు ఉన్నాయంటే తెలంగాణ లోపలనే. మరి ఒక 28 లక్షలు ఏపీలో ఉన్నాయి అనుకుందాం, 1,00,00,000 ఎకరాలు తెలంగాణలో. ఈ 1,00,00,000 ఎకరాల భూమి లెక్కలు ఎవరు చెప్తారు? కేసీఆర్ చెప్తాడా, కేటీఆర్ చెప్తాడా, హరీష్ రావు చెప్తాడా, లేకపోతే రేవంత్ రెడ్డి చెప్తాడా, లేకపోతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్తాడా? ఇది చాలా కీలకమైనది. ఇది ఏమి చెప్పకుండా, ఆ లెక్కలు తేలకుండా పెట్టడం కోసమే పట్వారీ వ్యవస్థను రద్దు చేస్తున్నాం అనే ఒక నాటకం ఆడి ఎన్టీ రామారావు అనేటువంటి మహనీయుడు, ఇవాళ ఎవరు మాట్లాడారు ఎన్టీ రామారావు వ్యతిరేకంగా? పట్వారీ వ్యవస్థను విధ్వంసం చేసి దాన్ని రద్దు చేసిందే కేవలం అక్కడ ఉన్నటువంటి రికార్డ్స్ అన్నింటిని కూడా ప్రభుత్వ రికార్డ్స్ నుంచి మింగేసి మొత్తం ఆంధ్ర ఆధిపత్య శక్తులకు అంటగట్టడం కోసము, వాళ్లకు ఆ దారదత్తం చేయడం కోసం జరిగిన కుట్ర ఎన్టీ రామారావు టైం నుంచి. ఆ కుట్ర కనీసం కంటిన్యూస్ గా కొనసాగుతుంది. ఆ కొనసాగింపు ఉండదనుకొని టీఆర్ఎస్ వచ్చిన తర్వాత అనుకున్నాం, కానీ ఆయన కూడా కొనసాగించడం అనేటువంటి బాధాకరం విషయం. ఇప్పుడు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు మేము దాన్ని కొనసాగించకుండా మీరు అన్నటువంటి దాన్ని నిగ్గు తేలిస్తే ప్రజలకు మన మీద విశ్వాసం వస్తుంది, తెలంగాణ ప్రజలు బాగుపడే అవకాశం ఉంది. కరెక్ట్ అన్న. దీంట్లో ఈ 1,00,00,000 ఎకరాల గురించి ఎవరు మాట్లాడాలి? మాలాంటి వ్యక్తులు మాట్లాడితేనేమో దానికి వాయిస్ ఉండదు. ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ ఎందుకు మాట్లాడదు? ఎందుకు మాట్లాడదు అంటే, వాళ్ళు చేసిన దోపిడీ బయటకు వస్తుంది కాబట్టి, వాళ్ళ మెడసుంటే ఉరి తలబడుతుంది. మరి బీజేపీ మాట్లాడొచ్చు కదా. డాక్టర్ జయరామ్ చెప్పిండు, ఇది వాస్తవమైనా కాదా, దీనిపైన చర్చలు జరిగినాయి కదా, దీని మీద డాక్యుమెంట్ ఉంది కదా అనే విషయాన్ని బీజేపీ ఎందుకు మాట్లాడదు? కాంగ్రెస్ ఎందుకు వెలికి తీయదు? బీఆర్ఎస్ ఎందుకు సైలెంట్ గా ఉంటున్నట్టు?
అంటే ఈ రోజు ఈ దోపిడీ లోపల నాకు అర్థమైంది, ప్రజలకు అర్థమైంది, ప్రజలు అనుకుంటున్న విషయాలు ఏంటంటే ప్రతి మాక్సిమం రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అయిన్లు, దోచుకున్నారు, దాచుకున్నారు. ఈ రాజకీయ ముసుగు లోపల రాజకీయ నాయకుల కండువల వెనకాల ఒక వికృతమైన రూపం ఏంటంటే భూదోపిడి. ఈ భూదోపిడి చేసిన వ్యక్తులు ఈ రోజు కోట్లకు పరిగెత్తిన్లు. 60 గజాల అడిగిన వ్యక్తులు వచ్చేసేమో ప్రాణాలు లేకుండా శవాల్లాగా పడిపోయిండ్రు. ఈ రోజు 60 గజాలకు అడిగిన వాళ్ళంతా ఊరవుతలనే ఎక్కడో ఉన్నారు. ఈ రోజు భూములను కొల్లగొట్టిన వ్యక్తులు మాత్రము సినిమా హీరోలుగా, సినిమా హీరోయిన్లుగా, బ్యూరోక్రాట్స్ గా, రాజకీయ నాయకులుగా, మా మాజీ మినిస్టర్లుగా, లేకపోతే మినిస్టర్లుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా అనేక మంది ఉన్నారు అన్నది వాస్తవమే. ఇది అందరికి తెలిసిన విషయమే. దీనిపైన నిగ్గు తెలియద్దా? ఈ రోజు రాజకీయ పార్టీలలో ఉండేసి ఎంతమంది కాజేశారు. ఉప్పలు చెరువు దగ్గరికి పోతే మేము వరంగల్ నుంచి వస్తూ ఉంటే ఉప్పలు దాటి చెరువు నుంచి రావాలి బస్సులో వస్తే. మరి ఆ ఉప్పల చెరువు ఈ రోజు మొత్తం కబ్జాకు గురైంది. మరి వాటి పరిస్థితి ఏంది? ఈ రోజు గట్కేసర్ కావచ్చు, ఉప్పలు కావచ్చు, గండిపేట కావచ్చు, ఉస్మాన్ సాగర్ కావచ్చు, ఏ చెరువు దగ్గరికి పోయినా కూడా ఆక్రమణకు గురైంది. ఆ గురైన దాని గురించి 10 ఏళ్ళు ఎట్లాగో కేటీఆర్ కళ్ళకు కనిపించలేదు, హరీష్ రావుకి అర్థం కాలేదు, కవితమ్మకు బతుకమ్మలు ఆడుకోవడానికి ఏ నీళ్ళలో వేస్తాను కూడా తెలియలేదు. ఈ రోజు అంటే వీళ్ళంతా చెప్పింది ఏంటంటే ప్రజల బంగారు తెలంగాణ అవుతున్నది, బంగారు తెలంగాణ అయినది, బంగారు తెలంగాణ అవుతున్నది, అయిపోయినది. అంటే అవుతున్నది అన్న టైం లోపల వీళ్ళ కుటుంబాలకే బంగారు తెలంగాణ వీళ్ళకు మాత్రమే ప్రాధాన్యత ఉన్నది. అయినది అన్నప్పుడు వీళ్ళ కుటుంబాలనే అయినది, అది ఏమింత డౌట్ లేదు. కానీ మరి ఈరోజు అదే బంగారు తెలంగాణ ఉంటే ఇది 60 గజాల కోసము అహర్నిశలుగా ఎందుకు ప్రజలు వెయిట్ చేస్తున్నారు? డబుల్ బెడ్రూమ్ల కోసం ఎందుకు అడుగుతున్నారు? డబుల్ బెడ్రూమ్ల కోసం ఎందుకు పడిగాపుల పడుతున్నారు? ఈ రోజు డబుల్ బెడ్రూమ్ల విషయం లోపల వేము నరేందర్ రెడ్డి లెటర్ ప్యాడ్ తోని నరేందర్ రెడ్డి అనేవాడు ఇంకొంతమంది 6 ఒక స్కామ్ చేస్తుంటే ప్రభుత్వ అధికార ప్రతినిధి అడ్వైజర్ కమిటీ చైర్పర్సన్ అని చెప్తున్నా వేము నరేందర్ రెడ్డి చేస్తే దానిపైన చర్యలు ఏంటి? ప్రజలకు మరి ఇట్లాంటిది ఏమన్నా సీఎం గారు దీనిపైన అలర్ట్ కమ్మని చెప్పారా? వేము నరేందర్ రెడ్డి ప్రెస్ మీట్ లో చెప్తాడా, చెప్పడా? లేదు అని కూడా దొంగలు దొరికింది కదా అని వదిలేస్తారా? అంటే ఈ రోజు దోపిడీ ఎన్ని రకాలుగా జరగాలనో అన్ని రకాలుగా ప్రజల్ని మోసం చేస్తున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, పద్ధతులలో మోసం చేస్తారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే భూమాత అంటారు చూసినావా? భూమాతను ఈ రాజకీయ నాయకుల వేషాల లోపల, బ్యూరోక్రాట్స్ లోపల కొంతమంది ముఖ్యంగా అధికారం చేతిలో ఉందన్న అహంకారంతో భూమాతను చెరబడుతున్నారు. ఈ చెరబట్టిన వ్యక్తులను చెరసాలలో వేస్తారా, వెయ్యరా? రైట్ ఓకే. దిలీప్ రెడ్డి గారు, మీరు ఇందాక కూడా ప్రస్తావించారు మేము హైడ్రాను స్వాగతిస్తున్నాం అని, సక్రమంగా జరిగితే మేము కూడా సమర్థిస్తాం కూడా మాట్లాడారు. అయితే ఇది నోటితో పలకరిస్తూ నొసరుతో వెక్కిరిస్తున్నట్లేదా? ఓ పక్క హైడ్రాను స్వాగతిస్తున్నాం అంటూనే ఆధారాలు లేకుండా బ్లాక్ మెయిల్ చేస్తున్నారు, మొత్తం క్యాష్ రెడీ చేసుకుంటున్నారు అనేటటువంటి ఆరోపణలు ఇప్పుడే, అంటే మీకు ఏదైనా ఆధారం దొరికితేనో లేదంటే ఏదైనా ఉంటే బయటపడితే బాగుంటుంది కదా. ఆ దొంగతనంలో భాగస్వామి కేటీఆర్ బినామీ పేరుతోని ఈ రోజు జన్వాడలో ఫామ్ హౌస్ కట్టేసుకుని డ్రామాలు ఆడుకుంటూ ఆ ఫామ్ హౌస్ అనేది కాదని నీ పెళ్ళ బిడ్డల మీద ప్రమాణం. ఓకే జయరాం గారు, దిలీప్ రెడ్డి గారు ఒక్క నిమిషం జయరాం గారు ఆయన మాట్లాడిద్దాం జయరాం గారు. పెద్ద మనిషిని డాక్టరేట్, నేను కూడా డాక్టరేట్. వన్ టు వన్ జయరాం గారు ప్లీజ్. ఒక నిమిషం వినండి. మన మాధవపురం పిఎస్ లో కూడా పెట్టిండ్రు కేటీఆర్ గారి డ్రోన్ వేస్తే కేసు ఎవరి మీద అవుతుంది. సబ్జెక్ట్ ఇది కాదు. ఒక్క నిమిషం. కేటీఆర్ పెట్టలే, పోలీస్ ఆఫీసర్స్ పెట్టిండ్రు. కేటీఆర్ పెట్టిండు ఆ కేసు. చెప్పండి. ఎవరు? కేటీఆర్ పెట్టిండు.
మేము ఆ రోజు ఒప్పుకోవాలా? అడగలేమా? ప్రభుత్వం పెడుతుంది, మేము discussion ఆఫీసర్లు లేమా? పెడతారు. నువ్వు మొన్న లేవా కూడా discussion కాళేశ్వరం లేమా? అన్న ఒక్కటే కాళేశ్వరం పర్యటన పోయినప్పుడు మొన్న కూడా కేటీఆర్ అనేది కేసు పెట్టి డ్రోన్ ఎగిరేస్తే అది నువ్వే ఎగిరేసినా నేనే ఎగిరేసినా పర్మిషన్ లో పెడతారు. అదే ప్రభుత్వం జరిగే ప్రాసెస్ మీకైనా నాకైనా ఒకరికే ఉంటుంది కదా చట్టము. ఎవరైనా సరే లీగల్ కొట్లాడుతున్నారు అన్న. ఒకటి ఫస్ట్ ఇంకా ఒకటి ఈ రోజు ఏం చెప్తా ఉన్నాడు అన్న, ఈరోజు డబుల్ బెడ్రూమ్ లేటర్ జరగలే అంటుండు. అసలు డబుల్ బెడ్రూమ్ వేయాలనే ఆలోచన కళ తీసుకొచ్చిందే కేసీఆర్ గారు. అంతవరకు ఎవరైనా సరే అన్ని కేసీఆర్ ఇచ్చింది మాత్రం కేసీఆర్ గారు. ఒకటి హైదరాబాద్ లో హైదరాబాద్ లో అన్ని చెప్తాడు, కనీసం మనుషులు కూడా ఇవ్వడు. ఒక్కటి చెప్పండి అన్న, మీరు 1,00,000 ఇల్లు కట్టింది వాస్తవం ఒకటి చెప్పండి మీరు ఫస్ట్. ఎక్కడ కట్టిండా? హైదరాబాద్ లో ఎక్కడ కట్టింది? 30,000 40,000 తేలింది. 1,00,000 ఇల్లులు ఉన్నాయి. ఈరోజు ప్రభుత్వం ఉంది కానీ శ్వేతపత్రం విడుదల చేయమనంటే 1,00,000 ఇల్లు తక్కువ వస్తే మేము దేనికైనా సిద్ధము మా పార్టీ తరఫున. ఇంకేందన్నా 1,00,000 ఇల్లు కట్టిన ఆన్ రికార్డ్. మీరు కావాలంటే శ్వేతపత్రం అడగండి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం మీద. నిందలేయడం మానేయండి ఫస్ట్. కేటీఆర్ గారు ఎక్కడెక్కడ 1,00,000 ఇల్లు కట్టారని దిలీప్ రెడ్డి గారు మీరే చెప్తే బాగుంటుంది కదా. ఎక్కడెక్కడ ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇల్లు గత ప్రభుత్వం కట్టింది అనేది మీరే చెప్తే బాగుంటుంది కదా. అది కూడా అక్రమం అని తేలితే దాన్ని కూడా కూలగొట్టండి. స్వయంగా మేమే వచ్చి మీకు చెప్తాము. ఏమైనా శాటిలైట్ లో లొకేషన్ దొరకకపోతే కూడా మేమే సహకరిస్తామని చెప్తున్నాం. ఇప్పుడు కూడా మీకు అదే చెప్తున్నాం అన్న. జన్వాడ ఫామ్ హౌస్ అయినా సరే మీరు ఆరోపిస్తారు కదా, కేటీఆర్ గారు అంత క్లియర్ గా చెప్పిర్రు. అది కూడా అక్రమం అని తేలితే కూలగొట్టండి అని చెప్తున్నాం అన్న. మేమేమన్నా వచ్చి దానికి ఎందుకు కూలగొడుతున్నాం ప్రశ్నిస్తే కదా మీరు అది అడగాల్సింది. రైట్ వాసుదేవరావు గారు. ఏం లేదు, ఇప్పుడు దిలీప్ రెడ్డి గారు చెప్పిన వాస్తవం. ఈ 1,00,000 ఇళ్లకు తక్కువ కడితే అది శ్వేతపత్రం అని ఖచ్చితంగా కట్టారు. అందులో నేను కూడా ఒప్పుకోండి, ఎందుకంటే నాకు ఆర్టీ అప్లికేషన్ కానీ అది మనం ఏదో వచ్చి విశ్లేషక ముసుగులు వచ్చి జయరామ్ గారు చెప్పే ఆలోచన వేరుండొచ్చు. నేను చెప్పేది ఈరోజు అంటే వేరేగా మాట్లాడితే బాగుండదు కాబట్టి ఎన్ని ఇళ్లు పంచారని చెప్తారు. 2023 అసెంబ్లీని ఎన్ని ఇళ్లు పంచారని చెప్పండి ఫస్ట్. కట్టిని ఎన్ని, పంచిని ఎన్ని. దుర్మార్గం అంటే దుర్మార్గం. ఇంత దుర్మార్గమైన ప్రభుత్వం ఇంకోటి లేనే లేదు. 32,000 34,000 వాళ్ళ ఆర్టీ అప్లికేషన్ తెచ్చుకుంటే నా దగ్గర ఉంది, ఇప్పుడు రెడీగా లేదు. వాళ్ళు పంచింది 2022 అక్టోబర్ లో నేను తీసుకున్నాను. 2023లో మనకి ఎలక్షన్ జరిగింది. 2022 కట్టిని 99,000 లక్ష రెడీగా ఉంటే వాళ్ళు పంచిపెట్టింది మాత్రం 33,000 ఇల్లు. ఎన్నోసార్లు నేను చెప్పాను. ఈ ఎలక్షన్ల ముందు అడావడి చేసి ఇంకో 10,000 20,000 పంచిపెట్టారు. దుర్మార్గం ఏంటంటే కేవలం దాన్ని అడ్డం పెట్టుకొని కార్యకర్తలకి గెలిస్తే ఇస్తా అని చెప్పి దుర్మార్గం. ఈ రోజు వాళ్లే ఎదురుపడి ఇంటికి పంపించారు బీఆర్ఎస్ ని. నేను నా దగ్గర ఉంది, కట్టిన 1,00,000 పైన కట్టారు, అందులో ఏం డౌట్ లేదు. 32,000 33,000 అధికారికంగా వాళ్ళు పంచిపెట్టలేదు 2022 అక్టోబర్ నవంబర్ నేను తీసుకున్న ఆర్టీ అప్లికేషన్ లో. ఆ తర్వాత 10,000 20,000 ఇళ్లు మళ్ళా మీరు ఎలక్షన్ ముందు పంచిపెట్టారు. ఇది వాళ్ళు చేసింది. అయితే ఎంత దుర్మార్గం అంటే ఒక ఇల్లు కట్టి దగ్గర 1-2 సంవత్సరాలు వాడకుండా ఉంటే ఎంత అది ఏ అవసాన స్థితికి వస్తాం మన అందరూ తెలుసు. ఈ రోజు ఖమ్మంలో రాజీవ్ సుగ్రహాన్ని కట్టి ఇదే నాయకులు ఈ బీఆర్ఎస్ నాయకులు ఒక కాంట్రాక్టులు కట్టి ఇప్పుడు 2011లో కడితే 75 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం చెల్లిస్తే ఈ రోజు వరకు కూడా అది పూర్తి చేయలేదు. రాజీవ గృహకల్ప కింద 600 ఫ్లాట్లు 75 కోట్లు పెట్టి ఖమ్మం ఊరు చివరిన బైపాస్. ఈ రోజు సిగ్గు శరం లేకుండా దాని పక్కనున్న ఇంకో 2 ఎకరాల అమ్మకాన్ని పెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం. నేను ఇదే వేదికగా ఇంతకుముందు దాన్ని అంటే ఎలక్షన్ ముందు దాన్ని బయట తీస్తే ఇప్పుడున్న ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 6 నెలలు 8 నెలలు అయింది. ఆ రాజీవ్ సుగ్రహాన్ని అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో పెట్టిందే రాజీవ్ గృహకల్ప అని చెప్పి అప్పుడున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మొదలుపెట్టి ఆ తర్వాత డబ్బులు ఇచ్చే 2012 రెడీ అయితే 2014 బీఆర్ఎస్ వచ్చిన తర్వాత కూడా ఇప్పటి వరకు కూడా దాని మీద చర్య ఇటు దుర్మార్గంగా ప్రజల సొమ్ముని అసలు అంటే ఇందాక అన్న చెప్పినట్టుగా భూమాతను చెరచటం అంటే ఇదే. దీని తగిన బుద్ధి అంటే శాసి జరిగే ఈ రోజు ఇంట్లో ఉన్నారు. కాదనంటే రేపు పొద్దున ఖమ్మం రమ్మని చెప్పండి. రాజీవ్ గృహకల్ప 600 ఇళ్లు 75 కోట్లు 2012. ఈ రోజు 2024 ఈ రోజు కూడా అంతే ఉన్నాయి. 10 సంవత్సరాలు అంధ పరిపాలన, గుడ్డి పరిపాలన, ధృతరాష్ట్ర పరిపాలన. పువ్వాడ అజయ్ కుమార్ అనే వ్యక్తి అక్కడ ఎమ్మెల్యేగా ఉండి మినిస్టర్గా ఉండి ధృతరాష్ట్ర పరిపాలన చేసి ఇట్లా 100,000 కోట్లు ప్రజల యొక్క ధనాన్ని నాశనం చేసినందుకు ఈ రోజు ఇంటికి పంపించారు. దయచేసి ఇప్పటికైనా సరే అదే పద్ధతిలో వెళ్ళకపోతే ప్రజలు కూడా కాంగ్రెస్ కి అంటే బ్రహ్మరథం పట్టారు. దాన్ని కింద దింపకుండా ఉండాలి అంటే ఇటువంటి అనేక రకాల కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఫస్ట్ ఏం చెప్పి ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి 2 రోజులు మొత్తం స్క్రోలింగ్. ఈ రోజు ఫోన్ ట్యాపింగ్ ఏంటంటే మళ్ళీ మన అందరికి తెలియదు. మళ్ళా మనకి ఎప్పుడు వస్తుందో ఫోన్ ట్యాపింగ్ మీద ఆ యొక్క అప్డేట్ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. కాబట్టి
హైడ్రా షుడ్ నాట్ బికమ్ ఏ హైడ్రామా. కాబట్టి ఇప్పుడైనా సరే Okay, మేము okay. చెప్పిన విధంగా మా యొక్క కన్స్ట్రక్టివ్ ఏదైతే ఆ సలహాలోనే తీసుకోండి. మా తప్పుగా మాట్లాడితే దాన్ని వదిలేయచ్చు. మేం చెప్పిన దాంట్లో ఏదైనా పద్ధతిగా ఉంటే దాన్ని ఆచరిస్తే మంచిది, ప్రజలకు మంచిది అనుకుంటే ఆచరించమని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. రైట్ రైట్. వెంకటస్వామి గారు మొత్తం ఈ వ్యవహారంలో హైడ్రాను అందరూ స్వాగతిస్తున్నారు, కూల్చివేతలను సమర్థిస్తున్నారు. ఇదంతా జరుగుతున్నా కూడా మరో డిమాండ్ కూడా ఉంది. అంటే ఆ నిర్మాణాలకు అనుమతి ఇచ్చినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వారిని వదిలేస్తే ఏ రకంగా, అది ఎంతవరకు కరెక్ట్, ఏ రకంగా వారు అనుమతులు ఇచ్చారు, వారు కూడా ఇందులో పాత్ర ఉంది కదా, వారు కూడా అవినీతికి పాల్పడ్డారు కదా. కేవలం అధికారులను పక్కకు తప్పించి కట్టిన కట్టడాలు మాత్రం కూల్చేయడం సమర్థనీయమా అనేటటువంటి వాదన కూడా వినిపిస్తుంది. ఏం చెప్తారు? ఇప్పుడు అది డిమాండ్ కరెక్టే. ఎందుకంటే ఇచ్చినటువంటి అధికారి మీద చర్యలు లేకుండా ఉంటే ఆయన అప్రత్యతంగా ఈ గవర్నమెంట్ కూడా అట్లాంటి అక్రమాలు చేసే అవకాశం ఉంటది. కాబట్టి ఆ సమయంలో ఇల్లీగల్ గా నియమాలకు విరుద్ధంగా ఎవరైతే ఆ కట్టడాలకు సంబంధించి కానీ ఆ ఫామ్ హౌస్లకు సంబంధించి కానీ ఎవరైతే అధికారులు ఆ రోజు సైన్ చేసి ఉన్నారో, ఎవరైతే దానికి బాధ్యులు ఉన్నారో వాళ్ళను కూడా విచారించి వాళ్ళకు కూడా శిక్ష పడేటట్టుగా చూసినట్టయితే డెఫినెట్ గా అంటే అధికారులలో ఒక అంటే క్రమశిక్షణ వచ్చే అవకాశం, ఒక భయం ఏర్పడేటువంటి అవకాశం ఉన్నది. దాన్ని కూడా నేను సమర్థిస్తున్నాను. వాదేరావు గారు చెప్పినట్టుగా ఇప్పుడు 14 సంవత్సరాలు 12 సంవత్సరాల నుంచి ఒక 75 లక్షల అంటే 600 75 కోట్ల రూపాయలు బిల్లు చెల్లించింది. 75 కోట్ల రూపాయలు బిల్లు గవర్నమెంట్ చెల్లించింది. 75 కోట్ల 600 ఫ్లాట్స్ రాజీవ్ గృహకల్ప పేరు రాజీవ్ గృహకల్ప. ఆయన ఫస్ట్ టర్మ్ లో మాతోటికి గెలిచి అటువైపోయినాడు, ఆయన పువ్వాడ ఆయన పెద్ద పెద్ద భూతద్దాలు పెట్టుకొని కనిపిస్తాడు. మరి ఆయనకి ఈ 600 ఇల్లు ఎందుకు కనిపించలేదో, గీయాలని ఎందుకు కనిపించలేదు? కనీసం ఇప్పుడు మీరు వస్తారు మా దృష్టికి తీసుకొచ్చినారు, తుమ్మల నాగేశ్వరరావు దృష్టి కూడా తీసుకెళ్తాం. డెఫినెట్ గా దాని మీద చర్యలు తుమ్మల నాగేశ్వరరావు కాన్సెన్స్ ఏది అయ్యా? తుమ్మల నాగేశ్వరరావు కాన్సెన్సీ కాన్సెన్సీ ఇలాంటి ఊరు మొదట్లో ఉంటది. అది తుమ్మల నాగేశ్వరరావు కాన్సెన్సీ. వెరీ మచ్. వాద్యారావు గారు, నేను ఖమ్మం నాకు మొత్తం తెలుసు, జిల్లా మూల తెలుసు. నేను వరంగల్ పుట్టిన బిడ్డను కానీ నేను ఖమ్మం జిల్లా ఫుల్ టైం వరకు ఉన్నా. ఏబీపీకి నాకు అనుమానం తెలుసు. ఖమ్మం ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి ఆయన దృష్టికి తీసుకువెళ్తాం, ఆయనతో ఇమీడియట్ గా పని చేపిద్దామని అన్నాను. మీ అప్రోచ్ మేము స్వాగతిస్తున్నాం. దీంట్లో ఒక కాన్సెప్ట్ అది ఒకటి చిన్న వెంకటస్వామి గారు చెప్తున్నారు, మంచి పాయింట్ ఉంది. వెంకటస్వామి గారు చెప్తున్నారు, మంచి పాయింట్ ఉంది. వారు ఏం చెప్తున్నారంటే అధికారులు కూడా బాధ్యత. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు 10 సంవత్సరాలు 12 సంవత్సరాల నుంచి హెచ్ఎండిఏ హ్యాపీగా ఇంటి పన్ను తీసుకుంటుంది, కరెంటు వాళ్ళు కరెంటు బిల్ తీసుకుంటున్నారు, వాటర్ బోర్డులు వాటర్ డబ్బులు తీసుకుంటున్నారు, అందరూ అన్ని తీసుకుంటున్నారు, అంతా బాగానే ఉంది. ఓన్లీ నాగార్జున కూడా తప్పు చేస్తారు అంటున్నారు. అంటే ఇట్లా ఉన్నంత కాలం అధికారులు ఏ రాజకీయ పార్టీ అధికారులు ఉంటే వాళ్ళ చేతి ప్రకారం నడుస్తారు. వాళ్ళని బాధ్యతలు చేసి కేవలం వాళ్ళు నడవడమే కాదు వాసుదేవరావు గారు, ఏదో అప్పుడు అధికార పార్టీ నేతను అండదండలు చూసుకుని నడవడమే కాదు, వారికి కూడా చేతులు తడుపించుకుంటారు, వాళ్ళు కూడా అక్రమంగా సంపాదించుకుంటారు. ఖచ్చితంగా కూడా వాళ్ళు పనిష్మెంట్ ఇవ్వాలి వాళ్ళకి. నాగార్జున గారితో పాటు హెచ్ఎండిఏ కమిషనర్ ఎవరు, వాటర్ బోర్డు కమిషనర్ ఎవరు, ఏ విధంగా వాటర్ సప్లై ఇచ్చారు, ఏ విధంగా కరెంట్ కనెక్షన్ ఇచ్చారు, ఏ విధంగా వాళ్ళకి ఆస్తి పన్ను తీసుకుంటున్నారు వాళ్ళ దగ్గర నుంచి, ఇవన్నీ కూడా మనం చూడాలా. రైట్ ఓకే. జయరామ్ గారు కంక్లూడ్ చేయాలి. దీంట్లో నేను ఒక మాట చెప్తున్నా అన్న, ప్రభుత్వం అనేటువంటిది షుడ్ నాట్ బి ఏ లైసెన్స్డ్ రాబరీ ఏజెంట్. సో దిస్ ఇస్ మై అంటే ఇవాళ ప్రభుత్వాలే వారు రాజారావు అన్నట్టు మనమే కరెంట్ కనెక్షన్ ఇస్తాము, మనమే ఇంటి పన్ను వసూలు చేసుకుంటాము అంటే దొంగ దగ్గర కూడా ఇంటి పన్ను వసూలు చేసుకొని జేబులో పెట్టుకొని ఇవన్నీ మళ్ళీ జైలు వేస్తాము అని అంటే డెఫినెట్ గా వాడు కూడా కోర్టుకు పోతాడు, కోర్టులు కూడా అయి ఉంటాయి. కాబట్టి అసలు అప్రోచ్ ఆఫ్ ది గవర్నమెంట్ కానీ అప్రోచ్ ఆఫ్ ది అధికారులు సరిగా లేదు. అది బఫర్ జోన్ అయినాక ఎట్లా ఇస్తాడు? పర్మిషన్ లేకుండా నిర్మించినటువంటి ఇళ్లకు కూడా తర్వాత రెగ్యులైజ్ చేస్తున్నటువంటి పరిస్థితి కదా వెంకటస్వామి గారు. రాజకీయ అండదండలు లేని అధికారులు కూడా రాజకీయ నాయకుల్నే శాసించేటువంటి అధికారులు కూడా ఉన్నారండి. గతంలో హైదరాబాద్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఒక ఆయన రెడ్డి సాబ్ ఉండే,
శివారెడ్డి సంథింగ్ ఆయన ఉండే, ఆయన అసలు ఎవడు ముట్టుకోవడానికి భయపడేటువంటి పరిస్థితి ఉండే. Right. ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక కూడా ఆయన రిటైర్ అయిపోయాడు, ఆయన ముట్టుకోవడానికి కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా ధైర్యం చేయలేదు. అంటే అంత శక్తివంతులైన Okay. వాళ్ళ మీద చర్యలు అనేది కరెక్ట్ అండి. రైట్ జయరామ్ గారు కంక్లూడ్ ప్లీజ్, మీతో ముగిస్తాను. ఇది ఇక్కడ నేను ప్రభుత్వాలు ఏంటంటే, ప్రభుత్వాలకు కూడా బాధ్యత ఏంటంటే ఫస్ట్ దానిపైన విచారణ చేసి పని చేయాలి, కానీ అరెస్టులను చెయ్యాలి. దానిపైన ఒక కొరడా జులిపించడం అంటే ఒకటో రెండో కూలగొట్టడం కాదు కదా. మన పర భేదం లేకుండా వెంకటస్వామి అయితే డిఫరెంట్ గా దాన్ని మనం రిసీవ్ చేసుకోవడం డిఫరెంట్ గా ఖండిస్తున్నారు, అలా డౌట్ ఏం లేదు. అభినందించిన విషయం ఇది. ఎంతవరకు ప్రభుత్వంలో ఉన్న ప్రతినిధులు, ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఆ విధంగా నడుచుకుంటారు అనేది $1 మిలియన్ ప్రశ్న. ఈ రోజు వెంకటస్వామి ఒక్కరు దీన్ని వ్యతిరేకించ మాత్రాన అది తాగిపోతుంది. ఇట్లా మిగతా వాళ్ళ మీద జరుగుతా అనేది ప్రజలకు అనుమానం రాకముందుకు ప్రభుత్వం కళ్ళు తెరిచి మన పరా భేదం లేకుండా ఎవరైనా పర్వాలేదు అనే ప్రతి ఒక్కరిని లోపల దోషిస్తే బెటర్. లాస్ట్ కు అందరూ ఈ దీంట్లో ఎలిజిబులే. ఓకే జయరామ్ గారు మనకి సమయం లేదు, దయచేసి అర్థం చేసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ జయరామ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ దిలీప్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ వెంకటస్వామి గారు, థ్యాంక్ యూ సో మచ్ వాసుదేవరావు గారు, అందరికీ కూడా ధన్యవాదాలు. ఓవరాల్ గా చూసుకుంటే హైడ్రా అయితే దూకుడు పెంచింది, ఈ రోజు ఎన్ కన్వెన్షన్ ని కూల్చివేసింది. అయితే రంగనాథ్ మాట్లాడుతూ మాత్రం ఖచ్చితంగా కూడా ఒక్క ఎన్ కన్వెన్షన్ అనే కాదు, అక్రమంగా చెరువులు ఆక్రమించి బఫర్ జోన్ లో ఎవరైతే నిర్మాణాలు చేపట్టారో ప్రతి దాని మీద కూడా తాము ఇన్ ప్రాపర్ గా లీగల్ గా చర్యలు తీసుకుంటాం, ముందుగా నోటీసులు ఇస్తాం, నోటీసులు ఇచ్చే కూల్చివేతలు చేపడతామంటూ కూడా స్పష్టం చేశారు. ఇంకా ప్రతి ఒక్క హైదరాబాద్ లో ఉన్నటువంటి తమ పరిధిలో ఉన్నటువంటి చెరువులు, ఇతర ప్రభుత్వ భూములు తమ బాధ్యత అంటూ కూడా ఆయన స్పష్టం చేశారు.